ఎమ్మెల్సీ అయింది. నేను ఎమ్మెల్సీ అవ్వడానికి ఏ నాయకుడు నాకు సహకరించలేదు, నాకు టికెట్లు రావడానికి ఏ నాయకుడు నాకు సహకరించలేదు. టికెట్లు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారే, ఎమ్మెల్సీ చేసింది జగన్మోహన్ రెడ్డి గారే, నాకు ఈ స్థాయికి తెచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. నా సర్వస్వం జగన్ అన్న తప్ప వీళ్ళతో నాకు సంబంధం లేదు. ఎవడో దూరం పెట్టాలని చూస్తే వాడే పోతాడు. నా ఇంటర్వ్యూ కూడా పీకలేదు. మాధురి గారు మీరేమంటారు ఈ కామెంట్ సంబంధించి? మీరు వచ్చిన తర్వాత పొలిటికల్ గా వీక్ అయ్యారు, వీక్ చేస్తున్నారు, స్ట్రాంగ్ ఉన్నటువంటి పర్సన్ ని కూడా ఎక్కడ దొరుకుతారు? ఇప్పుడు సాధారణంగా మనం రియల్ లైఫ్ లో కూడా చూస్తూ ఉంటాం, ఎవరో ఒకరు ఎదుగుతూ ఉంటే ఎక్కడ దొరుకుతారా అని చెప్పి లాగడానికి సరైన పాయింట్ లో దొరికారు ఆయన. మన సమాజంలో ఇటువంటి వెర్షన్స్ కానీ ఈ విధంగా ఈ ఏజ్ వచ్చిన తర్వాత చేసుకోవడం కానీ మనకి సాధారణంగా ప్రజలు తీసుకోలేనటువంటి పాయింట్స్. సో సరిగ్గా దొరికిన పాయింట్ వాళ్ళకి దొరికింది. అది అపోజిషన్ కావచ్చు, ఉన్నటువంటి పార్టీలో కావచ్చు. కేవలం మీ గురించి అనేది వస్తుంది కదా, మీకు ఎప్పుడైనా అట్లా ఫీల్ అయిందా? లేదు నేను బ్యాక్ బోన్ గా ఉండి మళ్ళీ పుషప్ ఇచ్చి అంతకు మించిన స్థాయిలో పెడదామని ఏమైనా వెళ్తున్నా? 100%. నేను వచ్చాక శ్రీనివాస్ గారు ఇంకా పొలిటికల్ గా స్ట్రాంగ్ అయ్యారని అనుకుంటున్నాను. మీరు ఏవైతే ప్రజలు అన్నారో ఆ ప్రజలు ఇవేమీ పట్టించుకోవట్లేదు. శ్రీనివాస్ గారి ప్రాబ్లమ్స్ 25 years నుంచి మా ప్రజలకు కూడా తెలుసు, తెలిసే వాళ్ళు మమ్మల్ని ఆదరిస్తున్నారు. మేము ఇంకా డబల్ రెట్టింపుతో రాజకీయాల్లో ఉన్నాం తప్పితే మేము ఎక్కడ తగ్గిపోలేదు. మీరన్న సోకాల్ నాయకులకు పుట్టినరోజుకి పిలవలేదన్న నాయకులకి ముందు పార్టీలో స్థానం ఉందో లేదో చూసుకోమని నేనైతే చెప్తున్నాను. మీరు ఇదంతా జరిగిందా మీరు కూడా పొలిటికల్ గా ముందుకు వెళ్తున్నారు. ఇది వరకు ఐ థింక్ ఉమెన్స్ డే రోజు అనుకుంటా, కరెక్టేనా? మీరిద్దరు కలవడం, మిమ్మల్ని పార్టీకి రామనడం, ఇవన్నీ కూడా నేను మీ గురించి స్కాన్ చేసిన దాంట్లో ఎంతో కొంత ఓకే. అయితే అప్పటి నుంచి అప్పుడున్నటువంటి మాధురి వేరు, అప్పుడు ఎవరికి తెలియని మాధురి. అంటే మీ సర్కిల్స్ లో తెలిసేమో కానీ ఈ 2 states లో నౌన్ పర్సన్ అయితే కాదు. కానీ ఇప్పుడు అటువంటి మాధురి కాదు. మరి మీరు ఎట్లా పొలిటికల్ గా ఏదైనా ట్రై చేస్తున్నారా? వానికి సంబంధించి వచ్చాయి, మీరే డైరెక్ట్ గా కామెంట్స్ చేశారు, ఆవిడకి సీట్ ఇవ్వాలంటున్నారు, ఆవిడకి ఇది అంటున్నారు, అటువంటిప్పుడు ఎందుకు బ్యాక్ బోన్ గా ఉండాలి కానీ. ఒకవేళ ఇప్పుడు ఎట్లాగా పార్టీ నాయకుడి నుంచి ఆయన బ్యాక్ డౌన్ చేయాలి, తొక్కాలని చెప్పి వస్తుందని చెప్పి అంటున్నారు కాబట్టి మీరేమన్నా పొజిషన్ తీసుకొని ఆయన్ని వెనకుండో ముందుండో మీరు ఆ పొజిషన్ తీసుకొని వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయా? వస్తే అంగీకరిస్తారా? వస్తే అంగీకరిస్తాను, నేను శ్రీనివాస్ గారు అంగీకరిస్తారు, అది కాదనట్లేదు. కానీ శ్రీనివాస్ గారిని తొక్కడం అనేది అంత ఆషామాషి విషయం ఏమి కాదు. అతను ఎంత తొక్కితే అంత పైకి ఎదిగే మనిషి. 100%. ఎంత తొక్కుతుంటే అంత పైకి ఎదుగుతుంటారు. శ్రీనివాస్ గారు స్వయం కృషితో ఎదిగారు తప్పితే ఎవరి సపోర్ట్ తోనో, ఎవరు కాళ్ళు పట్టుకోనో, ఎవరికి దేహి అనో ఇంతవరకు ఆ స్థాయికి అతను రాలేదు. అతను సొంతంగా ఇండిపెండెంట్ గా ఇండివిజువల్ గా ఎదిగారు. ఇంకా ఇప్పుడు నా సపోర్ట్ తో ఇంకా ఎక్కువ ఎదుగుతాం కానీ ఇంకా తగ్గేదే లేదు అసలు. ఓకే. కానీ అదే అంటున్నా, ఒకవేళ మీకు సీట్ ఇచ్చి లేదు ప్రజల్లో కూడా ఎంతో కొంత బయటికి చెప్పకపోవచ్చు, మీకు కూడా తెలుస్తూ ఉంటుంది కదా, బయటికి చెప్పకపోవచ్చు లోపల, అరే పీపుల్ పర్స్ ఈ విధంగా ఉంది, లేదు ఈసారికి ఆయన కాకుండా మీరు ఉమెన్ గా ముందుకు రండి అని చెప్పి మీకు అవకాశం ఇస్తే మీరు వస్తారా? లేదు శ్రీనివాస్ గారికి ఇవ్వండి నేను వెనుకుంటానంటారా? శ్రీనివాస్ గారికి ఇవ్వండి నేను వెనుకుంటానని 100% అంటాను. లేదు మీరుంటే బాగుంటుందంటే శ్రీనివాస్ గారు ఖచ్చితంగా నాకైతే సపోర్ట్ చేస్తారు. ఆ నమ్మకం ఉంది 100%. 100%. ఇక్కడ ఉన్నారు కదా, సపోర్ట్ చేస్తారు. ఎందుకు చేయను? వాణికి కూడా చేశాను కదా. వాణికి టికెట్ ఇచ్చేయండి అని అధిష్టానం ఆయనకు చెప్పిందే నేను, ప్రకటింపజేసిందే నేను. అప్పుడు ఒత్తిడి అన్నారు కదా, ఇప్పుడు మరి ప్రేమతో అంటారా? తను నిలబెట్టుకోలేకపోయింది. ఇప్పుడు మాధురియే అభ్యర్థిగా పోటీ చేస్తే బాగుంటుంది అనుకున్నాడు, తప్పకుండా చేస్తాను. అప్పుడు మీరు ఓకే అని చెప్పింది, అప్పుడు ఒత్తిడి. అదే అంటున్నా, అప్పుడు ఒత్తిడి, ఇప్పుడు ప్రేమగా. అప్పుడు ఆధిపత్య పోరు, ఈర్ష్య అసూయ ద్వేషాల మధ్య నలిగిపోతూ ఆధిపత్య పోరుతో వచ్చిన కోరిక మేరకు అంగీకరించా, 4 మెట్లు దిగి. ఇప్పుడు ప్రేమతో అంగీకరిస్తాం. ఇప్పుడు 4 మెట్లు అనేది ఎప్పటి వరకు ఉంటుంది అనేది అప్పుడు ఆయన ఇక్కడ మాక్సిమం ప్రేమ ఒత్తిడి అనే కాకుండా ఈ అమ్మాయి ఈ పర్సన్ సో అండ్ సో అసలు పాలిటిక్స్ పనికొస్తారా లేదా, ప్రజలకు దగ్గర అవుతారా లేదా, ప్రజల కష్టాలు చూసుకుంటారా లేదా అని చూసుకొని వాళ్ళకి సపోర్ట్ చేయాలి. సో ఆ విధంగా నేను ప్రజలకు నిజంగా నేను నా అవసరాలు ఉన్నాయి, నేను సపోర్ట్ చేయగలను అంటే సపోర్ట్ చేస్తారు. ఇక్కడ ప్రేమ అనేది రాజకీయంలో ఉండదు. 100%. ఆ ప్రేమ వల్లే కదా గతంలో టికెట్ ఇప్పించారా ఆయన పక్కనుండి? ప్రేమ వల్ల కాదు, ఆమె బలవంతంగా ఆమె టికెట్ కావాలని కోరుకుంది. ఎక్కడ ఈ విషయం బయటకు వస్తే ఇంకా ప్రజలు ఇబ్బంది పడతారు, నా వల్ల పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఇబ్బంది పడకూడదు, ప్రజలు ఇబ్బంది పడకూడదు అని ఒక 4 మెట్లు. ఆయనకి ఒకవేళ మనసులో అరే నేనే ఉండాలని చెప్పి ఉన్నప్పటికీ మిమ్మల్ని హైలైట్ చేయాలి అని చెప్పి ఏదైనా ఆయన లోపల ఉండి మీకు సపోర్ట్ చేస్తారేమో, ఎందుకంటే వాణి విషయంలో చేసి బయటకు వచ్చి మాట్లాడారుగా, అట్లా మీకు జరగకూడదని. అసలు శ్రీనివాస్ గారి ప్యాషన్ లైఫ్, తన లైఫ్ తన జీవితమే రాజకీయం, తనకి ప్రజా జీవితం అంటే చాలా ఇష్టం. ఈ ప్రేమ, ఈ మాధురి, అన్నిటికంటే కూడా. ఎన్ని సంవత్సరాల నుంచి అంటే శ్రీనివాస్ గారికి ఏ ఏజ్ నుంచి మీకు తెలుసు? నాకు 2009 నుంచి శ్రీనివాస్ గారు తెలుసు. అంటే 2009 లో నేను టెక్కలు వచ్చాను.
అప్పటి నుంచి కూడా శ్రీనివాస్ గారు నాకు తెలుసు. అంతకు ముందు కూడా మేము ఉన్నప్పుడు జిల్లాలో శ్రీనివాస్ గారు అంటే తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు. ఎందుకంటే జిల్లాలో స్ట్రాంగ్ నాయకుడు అంటే శ్రీనివాస్, దువ్వాడ శ్రీనివాస్ మాట ఒక్కటే వినిపిస్తుంది. అందుకే కదా మిగతా సో అండ్ సో జిల్లా నాయకులకి ఎవరికి పడదు. ఎందుకంటే వాళ్ళ వెనక చాలా ఉంటాయి. శ్రీనివాస్ గారు జెన్యూన్ గా ఉంటారు. నన్ను తొక్కాలని చూస్తున్నారంటే దాని అర్థం ఏంటి? ఎవరిని తొక్కాలని చూస్తారు అంటే బలంగా ఉన్నోడిని తొక్కాలని చూస్తారు కదా. బలహీనుడైతే నా గురించి ఎందుకు ఆలోచిస్తారు? అయినా మనకు శత్రువులు లేరు అనుకుంటే మనం అసలు మంచి వాళ్ళమే కాదని నా ఒపీనియన్. అసలు మనకి శత్రువులు చాలా మంది. ఏంటి మచ్చికరండి చెప్పండి, ఇద్దరు మోస్ట్ వాంటెడ్ ఎనిమీస్ నాకు. మోస్ట్ వాంటెడ్ ఎనిమీ మా నియోజకవర్గంలోనే మా ఒకడే ఉన్నాడు. తొక్క టికెట్ ఇన్ఛార్జ్ తెచ్చుకున్నాడు కదా మమ్మల్ని తీసి, వాడే ఉన్నాడు. అంటే మీకు కాదు, నాకు మీ స్థాయికి నేను కంపేర్ చేయట్లేదు, చెప్తున్నాను. ఇంకా చాలా మంది ఉన్నారు, అవన్నీ పేర్లు. సెకండ్ నేమ్ ఒకటి చెప్పారు, ఇంకొకటి ఇంకా చాలా మందిలో ఫిల్టర్ చేస్తే ఇద్దరు వస్తారుగా. సెకండ్ ఎనిమీ ఎవరు? శత్రువులు మన ఎదుగుతుంటే. ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు, ఆవిడ చెప్తారు కౌంటర్ అటాక్ ఆవిడ ఇవ్వగలరు. ఆవిడకి ఆ స్టామినా ఉంది, పొలిటికల్ గానే ముందుకెళ్దాం అనుకున్నప్పుడు అప్పుడు వెనుకుండండి, ఇప్పుడు ఆవిడ చెప్పగలరు. ఎవరు నెక్స్ట్ ఎనిమీ? నా శత్రువు ఎవరంటే నాకు వాణి అండి. పొలిటికల్ గా నా లైఫ్ ని నన్ను పొలిటికల్ గా వాళ్ళకి అవసరం ఉందని నన్ను తీసుకొచ్చి నన్ను వాడుకొని నన్ను, నా స్టేటస్ ని, నా డబ్బుల్ని, నాకున్న ఏమంటారు ప్రజల్ని, నాకున్న ఓట్ బ్యాంకింగ్ ని అన్ని వాడుకొని నన్ను బదనాం చేయాలని, ఏ రాజకీయంగా తీసుకొచ్చి నన్ను ఏ రాజకీయంగా పతనం చేయాలని చూసిందో నాకు ఎప్పుడు ఆమె శత్రువే. అయితే ఆవిడ సక్సెస్ అయ్యారని అనుకోవచ్చా? ఆమె సక్సెస్ అవ్వలేదు, ఇంకా టైం ఉంది. సక్సెస్ అవ్వాలి అవ్వకూడదు అనడానికి ఇంకా టైం ఉంది. బద్నాం చేయాలి అనుకున్న విషయంలో సక్సెస్ అయినట్టు లేదు, నన్ను సెలబ్రిటీని చేసింది, పర్సనల్ లైఫ్ స్పాయిల్ చేసింది వాణి అని చెప్పి చాలా సందర్భాలు చేసింది. నా పిల్లలు నష్టపోయారు ఆమె వల్ల నా పిల్లలు నష్టపోయారు. పిల్లల గురించి మాట్లాడదాం. ఆమె వల్ల నా పిల్లలు అయితే నష్టపోయారు, ఇదైతే 100%. ఆ విషయంలో అది బద్నాం చేయగలను. నా పిల్లల్ని కొంచెం నాశనం చేసింది, మిగతా ఏ విషయంలో నన్ను ఏమి చేయలేక. వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారుగా, వాళ్ళ పిల్లలు వెల్ సెటిల్డ్ అమ్మా. నా ఏజ్ వాళ్ళ పిల్లలు సెటిల్ అయిపోయారు, మ్యారేజ్ అయిపోయి వాళ్ళ ఫ్యామిలీస్ లో ఉన్నారు. నా పిల్లలు ఇంకా 5 years 4 years కదా, వాళ్ళ పిల్లల జీవితాలతో ఆడుకోవచ్చాను. చిన్న పిల్లలతో, చిన్న పిల్లలు కదా, పసి పిల్లలు, వాళ్ళకి ఏం తెలుసు ఇంకా ప్రపంచం. అలాంటి పిల్లల్ని కూడా నువ్వు నానా మాటలని చాలా ఇబ్బంది పెట్టావే, మరి అదంతా నా పిల్లల లైఫ్ నాశనం చేసిందాను కాదా నువ్వు? ఓకే, మాట్లాడదాం దాని గురించి కూడా క్లియర్ గా మాట్లాడదాం. అదే అన్నా నేను ఫస్ట్, తెలిసినవి చాలా తక్కువే, అందరికి అంతా తెలిసిపోయింది. మీ ఫ్యామిలీ గురించి మొత్తం బయట పెట్టేసారు, అంతా తెలిసింది అంటున్నారు కదా. ఈ రోజు ఎవరికి తెలియని కొన్ని విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామని. శ్రీనివాస్ గారు, ఇప్పటి వరకు ఒక ఫైర్ బ్రాండ్ గా ఉన్నటువంటి శ్రీనివాస్ గారు ఎంతో కొంత మాటలు వినిపిస్తున్నాయిగా, అరే ఏంది ఏజ్ లో రిటైర్మెంట్ ఏజ్ వచ్చింది, ఈ వయసులో పెళ్లి కావాల్సి వచ్చిందా, ఇంకొక అమ్మాయి కావాల్సి వచ్చిందా, ఇంకా చాలా మాటలు ఇప్పుడు మనం లైవ్ లో మాట్లాడిన మాటలు కూడా మీ చెవుని పడే ఉంటాయి. ఇప్పుడు బాధపడ్డారా? అరే ఏంది, నేనేంటి, నా లైఫ్ ఏంటి, అసలు వీళ్ళెవరు నన్ను అనడానికి, ఈ స్థాయిలో మాటలు ఎందుకు అనిపించుకుంటున్నానని చెప్పి ఎప్పుడైనా ఫీల్ అయిన సందర్భాలు ఏదైనా ఉన్నాయా? నిజానికి నా శత్రువుకు కూడా నా వెనక పెట్టి విమర్శించే ధైర్యం లేదు. ఆ స్థాయిలో నేను రాజకీయాల్లో ఎదిగాను. రాజకీయాల్లో ఒక ఫైర్ బ్రాండ్గా, ఒక టెర్ఫిక్గా, చాలా ఫెరోషియస్గా రాజకీయాలు చేసేవాడిని. కానీ జీవితంలో వచ్చినటువంటి పెను మార్పులు, మా కుటుంబంలో జరిగినటువంటి అంతర్గతమైనటువంటి సంఘర్షణ, ఆ సంఘర్షణ బయటకు రాకూడదని 28 ఏళ్ళు నా గుండెల్లోనే దాచుకున్నాను, బయటపడలా. కానీ ఎప్పుడైతే వాణియే ఆ విషయాన్ని బయటకు తీసుకొచ్చారో, కార్యకర్తల ముందు, ప్రజల ముందు, అధిష్టానం ముందు నన్ను అబాస్పాల్ చేసి తీసుకురావడానికి రీజనే మీరు అంటున్నారు. రీజన్స్ కుటుంబంలో జరిగే ఇన్సిడెంట్స్ని 4 walls మధ్య డిసైడ్ చేసుకోవచ్చు, లేదు పెద్ద మనుషులకు చెప్పి. ఒకవేళ శ్రీనివాస్ గారు వాణి గనక, అంటే మీ వైఫ్ అనొచ్చా? కోర్టులో కేసు ఉంది అని చెప్పి. ఓకే, కేసు ఉన్నంత వరకు వైఫ్ గానే, ఇంకా డివోర్స్ ఏం రాలేదు కాబట్టి మీ వైఫ్ ఇదంతా బయట పెట్టకపోతే ఇదంతా జరగకపోయేదా? ఒకవేళ తను బయట పెట్టకపోయి ఉంటే, తను అందరు మహిళలు ఎలా అయితే ఈ దేశంలో ఉన్నారో ప్రతి ఒక్క ఇంట్లో కూడా గృహపరమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి, భార్యాభర్తల మధ్య చాలా ఇబ్బందులు ఉంటాయి. అవన్నీ సర్దుకుపోతూ ముందుకెళ్తుంటారు. అలా సర్దుకుపోయి ఉంటే మాధురి ఇంట్లో ఉండేది, నేను నా ఇంట్లో ఉండేవాడిని. ఈ డిస్టర్బెన్స్ వచ్చి ఉండేది కదా, క్లియర్గా చెప్తున్నాను. కానీ ఆ ఇంటిని కాపాడుకునే విషయంలో, పిల్లల్ని కాపాడుకునే విషయంలో, ఇంటి గుట్టును కాపాడుకునే విషయంలో ఆమె ఒక్క ప్రయత్నం కూడా చేయలే. ఆమె అంతర్గతంగా చేసున్నా ఈ గొడవ జరుగుండేది కాదు. అధిష్టానం వరకు వెళ్ళి నాకు టికెట్ ఇవ్వండి అని కోరారే తప్ప, మీరు గొడవ కూడా చూసుంటారు. టెక్కల్లో ఉండకూడదు, టెక్కల నుంచి ఇంకెక్కడికైనా పోవాలి, ఎక్కడ మాధురితో తిరిగినా నాకు అనవసరం,
ఈ ఇంట్లో ఉండకూడదు, ఈ టెక్కల్లో ఉండకూడదు అని అంటే, భర్తే కావాలనుకునేటప్పుడు, కుటుంబమే కావాలనుకునేటప్పుడు అడిగే మాటలు, డిమాండ్స్ ఇవా? నాకు నా భర్తే కావాలి, నాకు ఇవేమీ వద్దు అనే నిర్ణయంతో తను ఉండుంటే ఇంతవరకు వచ్చి ఉండేది కాదు. కానీ తనొద్దు, అసలు ఇక్కడ ఉండకూడదు అనే ఒక పేచీతో, గొడవతో వచ్చింది కాబట్టి ఈ డిస్టర్బెన్స్ స్పీక్స్కి వెళ్ళి నా ఓర్పు సహనమంతా నేను కోల్పోయినాను. ఒకప్పుడు నేను అనుకునేవాడిని ఇంటి గొడవలు విపరీతంగా ఉండటం వల్ల ఎప్పటికైనా ఒక 65 years ఇలా వస్తే ఒక ఆశ్రమానికి వెళ్ళిపోతాను, లేకపోతే వేరే ఒక ఇల్లు కట్టించుకుని. 58. 58. ఎందుకు అన్ని నాకు రహస్యాలు ఏమి అన్నీ చెప్పేస్తాను. 58 years. ఇంకో 2 years వస్తే, మొన్న జరిగిన షష్టి పూర్తి అంటున్నారు, మీరు చేసిన బర్త్డే సెలబ్రేషన్స్ షష్టి పూర్తిలా చేశారు అనే కామెంట్స్ కూడా ఉన్నాయి. ఓకే, పీపుల్ కాబట్టి అనుకోండి, ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి, మా జీవితం మాది, ఎవరో ఏదో అనుకుంటే మాకు వచ్చాను. మేమే రాజకీయాల్లోకి తెచ్చిన మాదిరిని స్కేప్ గోట్ చేసి, ఆమెకి బలిపశువు చేసి, రాజకీయంగా ఆమెకి నాకు రిలేషన్ ఉందని చెప్పి మా కుటుంబంలో వచ్చినటువంటి, అసలు వాణ్ణి బయట పెట్టక ముందు వాస్తవానికి మీ ఇద్దరికి ఎటువంటి ఏ బాండింగ్ లేదు. ఆమె పొలిటికల్ లీడర్ గా ఉండేది, నేను పొలిటికల్ లీడర్, అంతే. అంతే బయటకు తప్ప వచ్చిన తర్వాత మాత్రమే, బయటకు వచ్చిన తర్వాత తన ఇంటికి లాక్ చేసింది. నేను ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేసిన తర్వాత ఆ ఏడాది కాలం పాటు నేను పలాసలో ఉన్నాను. ఆ తర్వాత మళ్ళీ టెక్కలు అన్ని ఏర్పాట్లు తినే చూశారు. అంటే అప్పుడే తను విడిచిపెట్టేయచ్చు నన్ను. ఎలా అయితే ఇంటోళ్ళు విడిచిపెట్టారో ఈయంతో నాకెందుకని విడిచిపెట్టేయచ్చు. నేనే ఇప్పుడు కంపు అయిపోయాను, రాజకీయాల్లోకి వచ్చి నన్ను బలిపశువుని చేశారు, అబాస్పాలు చేశారు, కన్నవారు అత్తవారి దగ్గర నష్టపోయినాను, నాకెందుకు ఇంక శ్రీంతో అని అనుకోవచ్చు. కానీ నన్ను విడిచిపెట్టలే నేను ఒంటరి అయినప్పుడు. ఆ కష్టాల్లో కూడా నాకు టికెట్ లేదు, నాకు అధికారం లేదు, డబ్బులు అన్నీ కూడా వాణికి రాసిచ్చేసాను, ఆస్తులన్నీ కూడా. ఇంకా నాతో ఎందుకు ఉండాలి? ఉండాల్సిన అవసరం ఏంటిది? ఇక్కడ అసలు కీలకమైనటువంటి పాయింట్ ఉంది. ఆమె నా కోసం నిలబడింది, నా ఆలనా పాలన చూశారు, నా సమస్యలు, నా ఇంటి విషయాలు, నేను ఎక్కడ ఉండాలి, ఇవన్నీ ఇల్లు కట్టుకుని కొత్త ఇల్లు కట్టే దానిలో అన్నింటిలో కూడా తన పాత్ర చాలా కీలకమైనది. ఓవరాల్ గా పూర్తిగా రాసిచ్చేసారా? మాదిరిగా రాస్తాను. దాంట్లో అంతకుముందు ఉన్న ఇళ్ళన్నీ కూడా, అంతకుముందు ఉన్న ఆస్తులన్నీ కూడా వానికి రాసిచ్చేసాను. సో ఫినాన్షియల్ గా ఏదైతే సెటిల్మెంట్ అవ్వాలో వాళ్ళ వరకు ఏ నష్టం లేదు. ఇంకా పెద్ద పాపకు పెళ్లి మ్యారేజ్ అయిపోయింది, రెండో పాపకి చెయ్యాలి, చేస్తాం, అది నా బాధ్యత. అది కూడా మాట్లాడతాను. ఓకే, ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి 11 సీట్ల ఏంటి, గతంలో 151 సీట్లు, భారీ మెజారిటీ. ఇప్పుడు 11 స్థానాల అధికారం అనేది ఎప్పుడు ఎవరికి శాశ్వతం కాదు. ఒకసారి ప్రతిపక్షం కావచ్చు, ఇంకొకసారి అధికార పక్షం కావచ్చు. పక్కన పెడితే సమన్వయకర్తలు పెడుతున్నారు, ఇన్ఛార్జీలు మారుస్తున్నారు, గతంలో ఏదైతే మార్చుకుంటూ వచ్చారో ఆ విధంగా మారుస్తున్నారు. కీ లీడర్స్ కూడా పార్టీ నుంచి వెళ్ళిపోతున్నారు. విజయసాయి రెడ్డి కావచ్చు, 1% ఎంపీలు కావచ్చు, వీళ్ళందరూ. ఈ మధ్య కాలంలో ఇన్ని జరుగుతున్నప్పుడు మీరేమన్నా జగన్మోహన్ రెడ్డిని కలవడం కానీ, టికెట్స్ గురించి కానీ, పాలిటిక్స్ గురించి కానీ, మీ నియోజకవర్గం గురించి కానీ డిస్కస్ చేయడం ఇవేదైనా జరిగిందా? రాజకీయంగా ఏదైనా భరోసా ఇచ్చారా? జగన్మోహన్ రెడ్డి గారితో చాలాసార్లు కలిసాం, మాట్లాడుతున్నాం, అది ఎప్పుడు ఉంటుంది మాకు. రాజకీయంగా ఇప్పుడు ఏం భరోసాలు ఉంటాయి? ఎలక్షన్స్ ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర. ఇప్పుడు కార్యకర్త నుంచి జగన్మోహన్ రెడ్డి గారి వరకు చేయవలసింది ఏంటంటే ప్రజల పక్షాన్ని నిలబడటం, ప్రజా గొంతై మాట్లాడటం, ప్రతిపక్ష పాత్ర పోషించడం. కార్యకర్తలను పట్టించుకోలేదు అన్న వెర్షన్ నుంచి కార్యకర్తల దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నారు కదా, నియోజకవర్గాల వారిగా, కార్పొరేటర్స్ తమ విజయవాడ, గుంటూరు ఇవన్నీ చూస్తూ ఉన్నాం కదా. సో అట్లాగా మన నియోజకవర్గానికి వచ్చేటప్పటికి, శ్రీ నీకు బాధ్యతలు అప్పచెప్తున్నాను, ప్రజల్లో ఉండండి, ఏదైతే ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టండి, ప్రజలకు ఇవన్నీ వివరించండి, మీరు బాధ్యత తీసుకోండి అనేది ఏదైనా అంటే పార్టీలో ఉన్నటువంటి మెయిన్ మెంబర్స్ సార్ ఎప్పుడు చెప్పేది ఏంటంటే, నీ కుటుంబంలో జరిగినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అది నీ పర్సనల్ ఇష్యూ, అది నువ్వు పరిష్కారం చేసుకో, నువ్వు వీలైనంత వరకు ఆ విషయాల నుంచి బయటపడి రాజకీయంగా నీ పాత్ర, నీ రోల్ నీకుంది, ఆ రోల్ని గట్టిగా చేసుకుంటా ముందుకెళ్ళని సార్ ఎప్పుడు కూడా చెప్తారు. ప్రతిపక్ష పాత్ర కూడా పోషిస్తాం, అసెంబ్లీలో కూడా, కౌన్సిల్లో కూడా గట్టిగా మాట్లాడుతూ ఉంటాం, ప్రజాప్రతినిధిగా ఉన్నాం కాబట్టి అవన్నీ చేస్తుంటాను. పార్టీ పరంగా ఈరోజు కార్యకర్తగా మేము చేయాల్సిందంతా చేయాలి. కానీ ఎవరో వెళ్ళిపోయారు, సార్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారంటే వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ అవకాశం కోసం వాళ్ళు వెళ్ళిపోవచ్చు. నాలాంటి వాడిని మాత్రం నేను బ్రతికుండగా అది జరగదు. జగన్మోహన్ రెడ్డి గారే నా సర్వస్వం. అపోజిషన్, ప్రతిపక్ష రూలింగ్లో ఉన్నప్పుడు అదే మాట చెప్పాను, అపోజిషన్లో ఉండేటప్పుడు కూడా ఇదే మాట చెప్తున్నాను. నెక్స్ట్ ఎమ్మెల్యే సీట్ గురించి ట్రై చేస్తున్నారంటే వాస్తవమేనా? ఎందుకు అడగను? అడుగుతాను, పోటీ చేస్తాను, తప్పేం లేదు. మీకు ఇస్తారని చెప్పి నమ్మకం ఉందా? తప్పకుండా ఇస్తారు.
అందులో మీకు విషయం తెలుసా, శ్రీనివాస్ గారు ఇంతవరకు నాకు తెలిసి రాజకీయ జీవితంలో ఎప్పుడు కూడా ఎవరికి ఎమ్మెల్యే కావాలి, నాకు ఇన్ఛార్జ్ కావాలి, టికెట్లు కావాలని ఏ పార్టీకి వెళ్ళి ఎప్పుడు ఒకటండి, ఎవరి కాళ్ళు పట్టుకోలేదు. మనలో దమ్ము ఉండాలి, ప్రజల్లో మనకు హోల్డ్ మాస్ లీడర్, ప్రజల నుంచి వచ్చిన లీడర్, ఎప్పుడు ప్రజలు. నేను మాస్ బేస్డ్ గా ఎదిగాను అన్నకి. అలాంటప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఎందుకు అనుకోకూడదు? ప్రజలకు ఎవరు ముఖ్యం, సార్ ముఖ్యమా లేకపోతే ఇంకెవరు? కోరుకోవడం వరకు ఓకే, అడుక్కోవడం అనేది పాయింట్. అదే ఆయన నేను అడుగుతాను అన్నారు, మీరేమో ఎవరిని అడుక్కోము అంటున్నారు. అలా కాదు. ఈ రోజు వరకు కూడా నేను 2004లో రాజశేఖర రెడ్డి గారు టికెట్ ఇచ్చారు, బ్లాంక్ బీఫామ్ ఇస్తే వాణికి రాసి ఇచ్చేసాను. 2009లో చిరంజీవి గారు పిలిచి టికెట్ ఇచ్చారు, నేను అడగలా. నేను ఇండిపెండెంట్ గా వేసేద్దాం అనుకున్నాను. ఆఖరిలో నాకు టికెట్ వస్తుందో లేదో కూడా తెలియదు. 2009లో చాలా ఇబ్బందులు వచ్చినాయి పార్టీలో. కానీ చిరంజీవి గారు శ్రీనివాస్కి ఇవ్వాలి అని పిలిచి మరీ టికెట్ ఇచ్చారు. అలాగే 2014లో జగనన్న ఇచ్చారు, నేను అడగల. 2019లో జగనన్న ఎంపీగా ఇచ్చారు, నేను అడగల. 2024లో జగనన్న ఇచ్చారు, నేను అడగల. 2022లో ఎమ్మెల్సీగా ఇచ్చారు జగనన్న, నేను అడగల. ఇదేంటంటే జగనన్న అడగకుండానే నాకు ఇవన్నీ చేశారు. అంటే నా పైన వారికి ఉన్నటువంటి నమ్మకం. ఆ నమ్మకం మనసున్న మంచి మనీషి, మనసున్న మంచి మనిషి. నాకైతే గాడ్, నాకు బాలాజీ టెంపుల్ కి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా గూస్ బంప్స్ వస్తాయో, మా జగన్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా అలాగే వస్తాయి. దేవుడు జగన్మోహన్ రెడ్డి, 100%. శ్రీనివాస్ గారు జీవితం. అమ్మో. ఓకే ఓకే, హాట్ గా పాలిటిక్స్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఓకే, మీరు అనుకున్నవి జరగాలని చెప్పి కోరుకున్నాం. కాస్త ఈ హాట్ మూమెంట్స్ నుంచి పక్కకి వెళ్దాం. ఓకే, మీ గురించి, లవ్ గురించి తెలుసు, అన్నీ తెలుసు. ఎప్పుడు ఎవరు ప్రపోజ్ చేశారు, ఎక్కడ ప్రపోజ్ చేశారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి, ఎట్లా కలిసారు, బయటికి ఎట్లా వచ్చింది, వచ్చినప్పుడు ఫస్ట్ చెప్పినవి ఏంటి, ఇవన్నీ కూడా ఆల్రెడీ అంతా కూడా తెలిసిపోయింది. కొన్ని తెలియనివి ట్రై చేద్దామని చెప్పి ఎవరికి ఎంతవరకు ఏముంది, ఎవరి గురించి ఎంతవరకు ఏం తెలుసు అనేది తెలుసుకునే చిన్న ప్రయత్నం. చిన్న ర్యాపిడ్ ఫైర్ ఆడదామా? అనాల్సిందే, ఇంకా ఆప్షన్ లేదు. మాకేం సీక్రెట్ ఉంటే కదా భయం. ర్యాపిడ్ ఫైర్, ర్యాపిడ్ 10. ఓకే సరే. మాధురి గారు, శ్రీనివాస్ గారిని ఫస్ట్ చూసినప్పుడు మీ అభిప్రాయం ఏంటి? ఒకవేళ ఏ హీరో మీకంటే క్లాసికల్గా ఇవన్నీ డాన్సర్ కాబట్టి ఏ హీరో అయితే పోల్చుకొని ఇట్లా అనిపించిందా? అలా కాదు కానీ, ఇంత మంచి మనిషి ఎందుకు ఇంకా ప్రజా జీవితంలో గెలవలేకపోతున్నారు? ఎందుకు పాపం ఇలా అవుతున్నారు? ఇంత మంచి మనిషి, ఇంత హానెస్ట్, ఇంత నిజాయితీ, ఇంత పర్ఫెక్ట్, గెలవలేకపోవడం అంటే గెలుస్తున్నారుగా, ప్రజల మద్దతు. అలా కాదు, ఆల్మోస్ట్ ఒక 2000-1000 ఓట్స్ తో ఓడిపోతున్నారు పాపం ఎవ్రీ టైం. చూడగానే మాత్రం అలా అనిపించింది ఫస్ట్ చూడగానే, ఇంత మంచి మనిషిని ఎందుకు ఇలా అవుతుంది అని అనుకున్నాను. సో అప్పుడేమి చూడగానే బాగున్నారు ఈ పర్సన్ అనే ఆబ్వియస్లీ శ్రీనివాస్ గారు బాగుంటారు, ఎవరు చూసినా బాగున్నారు అనుకుంటారు. మీకు వచ్చిన అటువంటి ఒపీనియన్? చాలా మంచి మనిషి. ఓకే, అంత మించి ఏం లేదంటే ఏ హీరో ఏం గుర్తురాలే? శ్రీనివాస్ గారే పెద్ద హీరో. ఇప్పుడు ఒకవేళ హీరోని పోల్చాలంటే నాగార్జునలో ఉన్నారని అందరూ. మరి మీరు? సేమ్ కొంచెం నాగార్జునలోనే ఉంటారు. మీరు ఏ హీరోయిన్ తో పోల్చుకుంటారు? ఆయన హీరో అయితే మీరు ఏ హీరోయిన్? నేను ఏ హీరోయిన్ తో కూడా పోల్చుకోవట్లేదు, నేను మాధురి సింగిల్ పీస్. ఓకే, మీకు ఎవరికైనా లైవ్లో, ఇది ఆల్రెడీ లైవ్ టెలికాస్ట్ అవుతుంది కాబట్టి ఇప్పటి వరకు ఎవరెవరైనటువంటి ఆపర్చునిటీ మీకు బాగా కోపం ఉండి ఎవరికైనా గట్టిగా వార్నింగ్ ఇవ్వాలనుందా? ఎవరికి వార్నింగ్ ఇవ్వాలని లేదు. ఎవరైతే శ్రీనివాస్ గారు తొక్కాలని చూస్తున్నారో వాళ్ళకైతే వార్నింగ్ ఇవ్వాలని ఉంది. ఏమని? మీరు ఎంత తొక్కాలని చూస్తే అంత పైకి వచ్చి అతను ఏంటో చూపిస్తారని చెప్పి వార్నింగ్ ఇవ్వాలని ఉంది. ఆ ఫోటో ఎప్పుడండి మన స్క్రీన్ మీద కనిపించేది? అదా మా సినిమా షూటింగ్ అప్పుడుది. వాలంటీర్ సినిమా తీసాం కదా, రిలీజ్ అయిపోయింది. అది డబ్బింగ్ చేస్తుంటే బాగుంది. మా జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన పథకాలు, ప్రజలకు చేసిన తన అభివృద్ధి అవన్నీ కూడా మూవీలో చూపించాలని చూపించాం. వాలంటీర్ అనే మూవీ డబ్బింగ్ జరుగుతున్నప్పుడు స్టిల్స్ కొన్ని తీసారండి. ఓకే, అది ఓకే. ఇంకొకటి, అనేక ట్రోలింగ్స్ వచ్చాయిగా, మీరు కూడా ఒక్కొక్కసారి ఫైర్ బ్రాండ్ అయిపోయి ఫైర్ అయినటువంటి సిచ్యువేషన్స్ కూడా చూస్తాం. అసలు ఏం తెలుసు మీకు ఏంటి అని చెప్పి కొన్ని మీ ట్రోలింగ్ సంబంధించి శ్రీనివాస్ గారు కూడా అదే స్థాయిలో కౌంటర్ అటాక్ ఇచ్చారు. స్టేజ్ మీద ఒక డాన్సర్ చేసేదానికైతే ఆయనకి మరీ కోపం వచ్చింది, అది కూడా నేను చూస్తున్నాను. అమ్మో ఇంత ఫైర్ ఉందా అంటే
ఇంత అంటే అబద్ధపు హాట్గా- ప్రచారం మేము ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్ గా అంతా చెప్తున్నాం కదా. అబద్ధపు ప్రచారాలు, అసత్యపు ప్రచారాలు దేనికి కానీ అంటారు? చూస్తూ ఉంటే ఆ ఫోటోలో ఉన్నది మీరే అని చెప్పి చాలా మందికి దానికి ఒక మాట కూడా చెప్పాం. ఆ అమ్మాయి అలా ఏముంది, మీరు హెయిర్ ఇప్పుడు లీవ్ చేసుకుని మీరుంటే మీరని కూడా అనిపిస్తుంది. అలా పెడితే మీరని కూడా నమ్ముతారు ఇప్పుడు జనాలు. ఇప్పుడు ఏముంది? ఇంతెందుకు ఇప్పుడు ఆ నేను పెట్టిన అమ్మాయి- మీరని ఒక వీడియో అమ్మాయి అని అది కూడా అమ్మాయి నమ్ముతారు. మాధురి ఏముంది అని- అంత నోన్ పర్సన్స్ కాదు కదండి ఎట్లా ఇప్పుడు మీరు ఇలా హెయిర్ ఇలా పెట్టుకొని పెడతాను నేను ఒకటి ఈ అమ్మాయి అని. డాన్సర్ కదా, అది ఇది సింక్ అయింది అనేది. అంత మంచి డాన్సర్ అయితే నేను కాదు. ఎందుకు ఆయన అమ్మాయి గాని మాధురి అని ప్రూవ్ చేస్తే 1 crore ఇస్తామని చెప్పి 1 week అయింది అనౌన్స్ చేసి. మీ ఛానల్ ద్వారా కూడా బంపర్ ఆఫర్ అంట. ఎవరైతే ట్రోల్ చేశారో దివ్యల మాధురి డాన్సర్ అని చెప్పి అది ప్రూవ్ చేస్తే 1 year ఆయన దగ్గర ఇక్కడే మన స్టూడియోలోనే పంపిణీ ఇంకో విషయం కూడా చెప్తున్నాను. ఈ ట్రోలర్స్ గాని ఎవరైనా ముందుకు వచ్చి మేము ప్రూవ్ చేయలేం, మా వల్ల కాదంటే నేను ప్రూవ్ చేస్తాను, అమ్మాయిని తీసుకొస్తాను. ఓకే, అమ్మాయికి ఎందుకు మీకు తెలుసా? వివాహం ఆ అమ్మాయి చేసు ఎవరనేది? తెలుసు అంటే వివాహం కనుక్కున్నాం తర్వాత తర్వాత ఎవరని. తెలుసుకున్నాం. నెల్లూరు మీలాంటి వాళ్ళందరూ అడిగిన తర్వాత ఎవరు ఈ అమ్మాయి అసలు నిజంగా అని తెలుసుకుంటే మాకు వచ్చింది. అమ్మాయి పెళ్లి చేసుకుని ఉన్నారు. అది ఎప్పుడో పాత వీడియో. 10-12 సంవత్సరాల ఓకే, ఒక క్రితం. అమ్మాయి లైఫ్ మనం ఎందుకు అనవసరం మనం అది ఎవరైనా ట్రోలర్స్. ఆయన అమ్మాయి డాన్సెస్ అదేం తప్ప. ఆమె ఆమె పొట్టకూడ కోసం ఆమె బతుకుతోంది. తప్పు అనేది కాదు, అది మీరేమో అని చెప్పి అభిప్రాయం రావడం అనేది. నేనైనా అభిప్రాయం కూడా కావట్లేదు. ఒక రికార్డింగ్ డాన్సర్ దువార్ శ్రీనివాస్ పెళ్లి చేసుకున్నాడు అంటున్నారు. ఏ రికార్డింగ్ డాన్సర్ అమ్మాయి కాదా? అమ్మాయికి జీవితం ఉండేదా? అమ్మాయి మాధురినా అని. మాధురి ఎందుకు అవుతుంది? నేనైతే నేను పెట్టుకుంటున్నాను. అనేక ట్రోలింగ్స్ వచ్చాయి కదా, ఇదే కాదు స్వాన్ చాలా ట్రోలింగ్స్. ఇప్పుడు దాన్ని చేసిన డాన్స్ నాకు తెలిసి హైయెస్ట్ ట్రోలింగ్ గురైన అమ్మాయి నేనేనేమో. నాకు రికార్డ్ మీరు బ్రేక్ చేశారా? రికార్డ్ బ్రేక్ చేశాను నేను. ట్రోల్స్ కానీ మీమ్స్ అయితే నా మీద పెట్టిన మీమ్స్ కంటే ఎవరి మీద ఇన్ని మీమ్స్ అయితే వచ్చి ఉండవు అని నా ఫీలింగ్. ఓకే, ఒక్కొక్కసారి కొన్ని మీమ్స్ కానీ ట్రోల్స్ కానీ చూసినప్పుడు నవ్వు వస్తూ ఉంటుంది, కొన్ని అరే ఏంది ఇది అనిపిస్తూ ఉంటుంది. అట్లాగా కొన్ని నచ్చుతూ ఉంటాయి కూడా. అట్లా నచ్చిన మీమ్ గానీ ట్రోల్ గానీ ఏదైనా ఉందా? చాలా ఉన్నాయి. ఎన్ని మీమ్స్ నేను చూసి నవ్వుకుంటూ ఉంటాం. అసలు చేశారు ఎవరు నా గెటప్ నేను ఎవరో ఒక ఫ్యామిలీ చేశారు. అసలు నేను చాలా నవ్వుకున్నాం ఇద్దరం చూసి. అసలు వెరీ ఫన్నీ. అసలు నవ్వుతున్నాం మేమైతే. చూడండి, సేమ్ మమ్మల్ని పెట్టి ఇలా డ్రాల్ చేశారు. ఇవన్నీ చూసి నవ్వుకుంటున్నాం మేము, ఈ ట్రాల్స్ అన్ని చూసి. ఓకే, శ్రీనివాస్ గారు ఇప్పుడు మీ టర్న్. మీకు మాధురి గారి గురించి అన్నీ తెలుసా? మాధురి టెక్కల్లో ఉండేటటువంటి ఒక ఫ్రీగా భరతనాట్యం నేర్పుతూ చాలా మంది లేడీస్ని 2,000 మందిని కనీసం ఇన్ఫ్లుయెన్స్ చేయగలదు. అవసరమైతే ఒక డయస్ మీదకి తీసుకొచ్చి కార్యక్రమాలు చేయగలదు. ఒక మంచి ఇన్ఫ్లుయెన్సర్ అన్నది నాకు తెలుసు. మంచి ఇన్ఫ్లుయెన్సర్, మంచి అమ్మాయి, ఒక సర్వీస్ మైండ్ ఉన్నది, ఒక పెద్ద ఫ్యామిలీకి చెందినటువంటి కుటుంబానికి చెందినటువంటి అమ్మాయి అని నాకు తెలుసు. మా కాన్స్టిట్యున్సీ కదా. ఇప్పుడు అన్ని తెలుసా? ర్యాపిడ్ ఫైర్ అంటే తెలుసా? ఇప్పుడు మాధురి మన లైఫ్ పార్ట్నర్ అంటే మరి లీగల్ గా ఉంది కాబట్టి సర్వం తెలుసు, అంతా తెలుసు. తెలుసు. ఓకే, చిన్నప్పుడు ఎవరికైనా సరే కొన్ని నిక్ నేమ్స్ ఉంటాయి కదా. మీరు ఇప్పుడు భగవద్గీత లేకపోయినా నిజాలే చెప్పాలి. అరే శ్రీనివాస్ గారు కదా, మళ్ళీ ఎందుకు ఆయన తప్పు చెప్తే మనం సపోర్ట్ చేసి రావాలంటే ఇక్కడ వద్దు, ఆ పార్షాలిటీ వద్దు, ఫస్టే మనం రూల్ పెట్టుకుందాం. ఓకే, అందరికి చిన్నప్పుడు నిక్ నేమ్స్ ఉంటాయి కదా. మాధురి గారిని కూడా చిన్నప్పుడు ఏదో నిక్ నేమ్ పెట్టి పిలిచే ఉంటారు కదా. ఆ నిక్ నేమ్ ఏంటో మీకు తెలుసా? రాజులమ్మ అని పిలిచేవారు వాళ్ళ ఇంట్లో. అంటే రాజులమ్మ వారిని పూజిస్తారు వాళ్ళు. రాజులమ్మ అని అనేవారంట. నేను రాజు అని పేరు పెట్టేశాను. మీరు కాదు, ఇంట్లో ఏమని పిలిచేవారు చిన్నప్పుడు? అంతే, రాజులమ్మ. రాజులమ్మ అని చెప్పి పిలిచేవారు. ఓకే, అమ్మవారి పేరు. ఓకే, తెలుసు ఎంతో కొంత అనేది. ఈ 5 క్వశ్చన్లు అయిన తర్వాత నాకు క్లారిటీ వస్తుంది, ఆవిడకి కూడా వస్తుంది. మీ ఫుడ్ అంటే మీకు ఏది ఇష్టమో ఏంటి, పప్పు చారు, చేపల పులుసు అన్ని కూడా ఆవిడ వీడియోస్ చేసి పెట్టున్నారు. అందువల్లే అందరికీ కూడా తెలుస్తున్నారు శ్రీనివాస్ గారికి ఈ ఐటమ్స్ అంటే ఇష్టమా, ఇట్లా చేస్తే ఇష్టమా అనేది. సో ఆవిడకి ఇష్టమైన ఫుడ్ ఏంటి? తనక ఎన్వి, విపరీతంగా ఎన్విలో ఏంటి? చికెన్ టిక్కా, ఫిష్ టిక్కా, ఇలాంటివన్నీ. చికెన్ 65, చికెన్ ఎన్వి ఐటమ్స్ ఏవైనా తీసుకుంటుంది. చాలా ఇంట్రెస్ట్. కరెక్టేనా? మీరేం తొండాడట్లేదు కదా? లేదు. హీరో, ఇష్టమైన హీరో హీరోయిన్స్? సూర్య. ఇప్పుడే కదా నాకు ఏ హీరో కూడా కానీ కొన్ని అంటే మేము చూసేటప్పుడు ఎవరి సినిమాలు బాగుంటాయంటే కొంత సూర్య బెటర్ అండి అంటుంది. అంతే, అంతవరకు నేను అనుకున్నాను సూర్య ఇంట్రెస్ట్. హీరోయిన్ నాకు తెలిసి అందరు హీరోయిన్స్ ఓకే. ఫలానా హీరో కొంచెం అనుష్క అంటది. అనుష్క బాగుంటది హీరోయిన్ అని అంటది. వాస్తవమేనా? నిజమేనా? 100. మీరు ఇప్పుడే చెప్పారు కదా అబద్ధం చెప్పకూడదు అని. 100%. నేను మిమ్మల్ని నమ్ముతున్నా, నమ్మకాన్ని మమ్ము చేయొద్దు. మాధురి ఎప్పుడు అబద్ధం చెప్పదు. ఆ నమ్మకంతో మీ మీద నేను ట్రస్ట్ చేసి ఏంటది నేను పేపర్ మీద కానీ ఎక్కడ రాయిపించడం లేదు. లేదంటే ఆ నమ్మకం లేకపోతే చేసేదాన్ని. ఇష్టమైన ప్లేస్ ఏంటి తనకి? కాశ్మీర్, డార్జిలింగ్ అలాంటి కూలెస్ట్ ప్లేస్ ఎక్కువ ఇష్టం.
ఇంకా మీరుండే ప్లేస్ అనుకున్నాను కాదా? మీరుండే అంటే టెక్కలా? మీరుండే ఇల్లు, మీరు ఎక్కడుంటే అక్కడ. ప్లేస్ నా హార్ట్. అమ్మో, సౌండ్ అక్కడ వినాలేమో, లబ్ధపంచి వినాలంటే. ఓకే, చాలా పాటలు పాడారు కదా, మీకు సంబంధించి డెడికేట్ చేయడానికి ఫస్ట్ మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి పాడినటువంటి పాట ఏంటి? అదే మరి అందరికీ తెలిసి మేము ఏదైనా హోటల్కి వెళ్ళాం అనుకోండి, ఆ వెనక నుంచి పాట వస్తుంది, కరిగిపోయాను. ఎవరు ఈ పాట వేసారు? ఏ హోటల్కి వెళ్ళినా కరిగిపోయాను కర్పూరం వెళ్ళని పాట వేస్తున్నారు. ఈ మెనూ కూడా వాడు తెచ్చి పెట్టేస్తున్నాడు. మెనూ ఉండవయ్యా బాబు, ఆర్డర్ ఇవ్వలేదు కదంటే, సార్ మీకు ఏం ఇష్టమో మాకు తెలుసు సార్. ఎంత ఫేమ్ అయ్యారు. ఎవరికి ఉందండి ఈ ఫేమ్? సీఎం కి పిఎం కి ఎవరికి లేదు ఇంత ఫేమ్. వెళ్ళగానే ఆర్డర్ మెనూ కూడా అవసరం లేకుండా తీసుకొచ్చి ఫేమ్ తీసుకొచ్చి పెట్టారు మాధురి గారు. మీకు ఆ పాటను మీ వాయిస్ లో విందాం అనుకున్నాం. మాధురి గారి వాయిస్ మీరు వినకండి. అదిగో మీకు ఇప్పుడే నేను ఐఎమ్ వెరీ వెరీ పూర్ ఇన్ సింగింగ్. నా వాయిస్ కి నాకు అది షూట్ అవుద్దా? ఎవరికైనా తిట్టమనండి, లేకపోతే గట్టిగా మాట్లాడమని చెప్పి సెట్ అయినప్పుడు ఎందుకు దాంట్లో కూడా ఎక్కడో ఒక కళ డెడికేట్ చేయకపోయినా ఆ సాంగ్ కాకపోయినా అల్లూరి సీతారామరాజు డైలాగ్ చెప్పమని చెప్తాను. చెప్పండి. అది డెడికేషన్ అంటే బాగోదేమో కానీ ఓకే, లవ్ ఎక్స్ప్రెస్ చేయడానికి డైలాగ్ అయితే అది. కానీ ఇవి నాకు పాటలు అవి రావు. ఇప్పుడు డైలాగే చెప్పండి. ఏ డైలాగ్? మా జగన్మోహన్ రెడ్డి గారి కోసం డైలాగ్ చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు మనసున్న మంచి మనీషి అని చెప్పాను కదా. అల్లూరి సీతారామరాజు అయితే డైలాగ్ చెప్పండి. అల్లూరి సీతారామరాజు తరతరాలుగా మన్యవాసులు అనుభవిస్తున్న అడవులను సర్వే చేయించి క్రూర మృగాలకు మళ్ళీ వేటాడుతారా ఈ బ్రిటిష్ నికృష్ట కిరాతకులు? మల్లు గంటం పడాలు అసహాయమన్య సూరులారా, కదలండి కథనానికి. మూకున 3 నెలలు బిడ్డను పెట్టుకుని పోరాటం చేసిన ఝాన్సీ లక్ష్మియే మనకు ఆదర్శం. రుదర్ఫర్డ్ 7 సముద్రాల ఆవల ఉన్న నిన్ను చీల్చి చెండాడుతాడు ఈ భారతీయుడు. చిన్నప్పుడు ఎప్పుడు సూపర్ సూపర్, రేపు భలే చెప్పారే. మరి మా కోసం ఒక్క పాట పాడొచ్చు కదండి. డైలాగ్ అంటే చెప్పాను కదా, మాధురి గారి గురించి మా కోసం కాదులేండి. ఆమె పాడుతుంటే వింటాను. ఆమె ప్రొఫెషనల్ గా ఇన్ని సార్లు విన్నారు కదా, మీకు అది పాట నోటెడ్ అయిపోయి ఉంటుంది కదా. కూచిపూడి రాగాలు శృతులు ఈ నెంబర్లు మేమే పట్టించుకోమవేమో చేస్తారు. నాకు రాదండి వాయిస్, నాకు సింక్ అవ్వదు. నా వాయిస్ కి అసలు సాంగ్ కి షూట్ అవుతుంది, అరవటానికి పనికి వస్తుంది. ఓకే, మీ గురించి అంత ఇష్టంగా ఎప్పుడు వంటలు వండుతూ ఉంటారు కదా, అంత ఇష్టంగా పెడుతుంటారు కదా, మీరు ఎప్పుడైనా చిన్న వంట ఏదైనా ఆమె కోసం ఫస్ట్ టైం చేసిన వంట ఏంటి? మీరు ఆమెకు తినిపించింది మీ చేత్తో మీరు వండింది? చిన్నప్పుడు మా అమ్మ చేసేటప్పుడు బాగా చూశాను. అదేంటి చంద్రకాంతలు స్వీట్. ఆ చంద్రకాంతలు చేసేటప్పుడు తిను చేసింది. తిని చేసిన తర్వాత మా ఇంట్లో చుట్టూ 40-50 మంది రోజు ఉంటారులే భోజనాలకి. ఎలా ఉన్నాయి అబ్బా చంద్రకాంతలు అంటే, వడల్లా ఉన్నాయి సార్ అన్నారు. అదే నేను చేశాను 2వ రోజు. మా అమ్మ చేసింది బాగా గుర్తు తెచ్చుకొని చేశాను. ఎక్సలెంట్గా ఉన్నాయి సార్ అన్నారు అందరూ. అదేనా ఫస్ట్ చేసింది? ఎగ్ ఫ్రై చేశారు, పొటాటో ఫ్రై చేశారు, చంద్రకాంతలు చేశారు. చంద్రకాంతులు స్వీట్ తో స్టార్ట్ చేసి ప్రేమని తీయగా ప్రారంభించారా? ఓకే, ఇంకా చాలా విషయాలు అయితే ఉన్నాయి, అందరికీ తెలిసినవి తెలియనివి కూడా షేర్ చేసుకుందాం. మనం ఇప్పుడు ఎట్లాగా ఈ విషయాల గురించి ఉన్నాం కాబట్టి, ఎప్పుడు చూసినా అంటే క్లాసికల్గా ఉన్నప్పుడు మాకేంటో తెలియదు. మాకు పరిచయం అయినప్పటి నుంచి మాధురి గారిని ఇట్లా శారీస్లో చూస్తూ ఉన్నాం. దాదాపుగా ఎక్కడ చూసినా సరే శారీస్లో ఉంటారు. ఆవిడకి ఇష్టమైన కాస్ట్యూమ్ ఏంటి, ఇష్టమైన కలర్ ఏంటి? బ్లూ. బ్లూ ఎక్కడ నాకు అక్కడ ఆన్సర్ సింక్ అవ్వట్లేదు. లేదు అంటే నాకు 4-5 కలర్స్ ఇష్టం, అందులో బ్లూ ఎక్కువ ఇష్టం. బ్లూ మా పార్టీ కలర్ బ్లూ కాబట్టి మా ఇద్దరికి బ్లూ ఎక్కువ ఇష్టం. అమ్మో, ఎక్కడ పాలిటిక్స్ వదలరా? జీవితం అంటే ఏ ఒక్క అంశం వచ్చినా దాన్ని పొలిటికల్ గా ముడిపెట్టి పొలిటికల్ గా ఇది చేసి, మా ఇద్దరికి ఫస్ట్ నుంచి కూడా, నేను స్టార్టింగ్ నుంచి కూడా నాకు గ్రూప్ ఆఫ్ పీపుల్ తో, ప్రజలతో, ఈ వీళ్ళతో ఉండడం ఎప్పుడు కూడా నాకు ఇష్టం. ఇతను కూడా అంతే. సో మా ఇద్దరు మాక్సిమం కనెక్ట్ అవ్వడానికి కూడా రీజన్ ఇదే. సో మా ఇద్దరికి ఎక్కువ మాక్సిమం అన్నిటికంటే కూడా పొలిటికల్ లైఫ్ ఇంట్రెస్ట్. మా ఇద్దరం టైం స్పెండ్ చేయడం కంటే మార్నింగ్ నుంచి నైట్ 10 వరకు మేము పీపుల్ తోనే టైం స్పెండ్ చేస్తాం. ఆఫ్టర్ 10 మాత్రం మా ఇద్దరం టైం స్పెండ్ చేస్తాం. 10 o'clock వరకు మా ఇంట్లో ఎప్పుడు జనాలు ఉంటూనే ఉంటారు. అందరం కలిసి భోజనం చేస్తాం, కలిసి మాట్లాడుకోవడం, కలిసి ఎక్కడికైనా వెళ్ళడం, అన్ని కలిసే చేస్తాం. సో మా ఇద్దరికి సింక్ అయ్యేది ఒకటే, ఇద్దరు పీపుల్ తో ఉండటం ఇష్టం. సో మాక్సిమం కనెక్షన్ పాలిటిక్స్ తో. మన స్క్రీన్ లో ఒక పిక్చర్ చూస్తూ ఉన్నాం, అది లేటెస్ట్ గా జరిగిందే. ఏదైతే వరిచేనికి వెళ్ళి
ఆ ధాన్యాన్ని పట్టుకొని ఏం చేస్తున్నారు ఏంటి అని చెప్పి శ్రీనివాస్ గారు ఫైర్ అయ్యారు గవర్నమెంట్ మీద కదా, పైనేమో వర్షాలు వచ్చేటట్టున్నా ఈ ధాన్యానికి ఏంటి రెస్పాన్సిబిలిటీ అని. కానీ అక్కడ మీరు చూస్తున్నదైతే అక్కడ రైతుల గురించి వచ్చినట్టుగా లేదు, ఫోటో షూట్ కి వచ్చినట్టుగా ఉంది. అది లాస్ట్ ఫోటో షూట్ కాస్త పొలిటికల్ గా యూజ్ చేసుకున్నట్టుగా అనిపించింది. లేదు వీడియో అంతా అయ్యాక లాస్ట్ లో నేను ఏదైతే వరి చేను కోసానో అది పట్టుకొని వస్తుంటే ఎవరో వీడియో తీసి అలా పెట్టారు. లాస్ట్ లో కార్ ఎక్కడానికి నాకు తెలిసి మీ ఐ న్యూస్ రిపోర్టర్ రామయ్య పెట్టినట్టున్నాడు. లాస్ట్ లో కూడా విన్నా నేను, ఇక్కడ కాదు అక్కడ చూద్దామా, అక్కడ ప్లేస్ బాగుంటుందేమో అక్కడ కూర్చొని తీసుకుందామా. అదే అంటున్నా, లాస్ట్ లో నేను వరి చేను కోసాం కదా, అంతా అయిపోయింది. సార్ ఏమో ఎవరితోనో పబ్లిక్ తో మాట్లాడుతున్నారు. కాసేపు నేను ఆ వరి చేను పట్టుకొని అలా వస్తుంటే సరదాగా మీ ఐ న్యూస్ రిపోర్టర్ ఆ వీడియో తీసాడు. అది అనుకోకుండా జరిగిందా, ఫోటో షూట్ కోసం? లేదు, నేను తీసుకున్నాను ఫోటో, నేను ఇన్స్టాలో రీల్ పెట్టుకున్నాను, నేను తీసుకున్నాను. అది అపార్ట్ ఫ్రమ్ పాలిటిక్స్, పర్సనల్ లైఫ్. ప్రతి దాన్ని రాజకీయంగా మలుచుకోవడం అంటే అదే. రాజకీయంగా ఉన్న దాంట్లో నేను నా ప్రొఫెషనల్ గా మలుచుకున్నాను తప్పితే మేము దాన్ని మలుచుకోలేదు. ముందు ప్రజా జీవితం, తర్వాత నా జీవితం. ప్రజలతో అయ్యాక అవన్నీ అయ్యాక సరదాగా తీసుకున్న ఫొటోస్ నా ఇన్స్టా రీల్ కోసం తీసుకున్నా. నా పర్సనల్ లైఫ్ నాకుండదా, నా లైఫ్ నా ఇష్టం కదా. ప్రతిదీ ఎవరికైనా ఉంటుంది. అది ప్రతిదీ పొలిటికల్ లైఫ్ ఎందుకు సించేయాలి? అక్కడికి నేను వెళ్ళడానికి ఫోటోషూట్ కి వెళ్ళాలనుకుంటే కెమెరామ్యాన్ సెటప్ తో, ఫోటోగ్రాఫర్ తో మొత్తం తీసుకెళ్లి సెటప్ తీసుకుని వెళ్ళినట్టున్నారు. మేము తిరుమలలో ఫోటోషూట్ ఏమీ చేయలేదు. ఎక్కడైనా మీరు నిరూపించండి నేను తిరుమలలో ఫోటోషూట్ తీసానని, ఎక్కడ రీల్ చూపించండి. రీల్స్ కాదు, ఫోటోస్. ఫోటోస్ ఎవరు తీసుకోవాలి? మీరు ఎప్పుడు తిరుపతి వెళ్ళినప్పుడు ఫోటో తీసుకోలేదు? ఫోటోగ్రాఫర్ తో వెళ్ళి కాదమ్మా, ఫోటోగ్రాఫర్స్ తో వెళ్ళి తిరుపతిలో ఎవరు ఫొటోస్ తీసుకోలేదా? ఫొటోస్ నేను తీసుకున్నాను. స్వామి దగ్గరికి ఎవ్రీ మంత్ వెళ్తూ ఉంటాను, ఫొటోస్ తీసుకుంటాము. ప్రతి ఒక్కరు తీసుకుంటారు. అక్కడ ఎందుకు వచ్చిందంటే పాయింట్, మీకు ఇష్టమైన కలర్ కి పార్టీ జెండాకి లింక్ చేశారు చూడండి. సో అక్కడ ప్రతి విషయాన్ని పొలిటికల్ గా ఆలోచిస్తూ మీరు లింక్ చేయండి, దేనికైనా ఆన్సర్ చెప్తాను. నేను ఫోటోలు తీసుకున్నాను, మా కార్యకర్తలు ఒక ఫోటో కెమెరా తెచ్చారు, దాంతో నాకు ఫోటో తీశారు. తిరుపతిలో ప్రతి ఒక్కరు వెళ్లి ఫోటోలు తీసుకుంటారు, దాంట్లో ఏ తప్పు లేదు. నేనే రీల్స్ చేయలేదు. దాన్ని అనవసరంగా రాజకీయంగా ఈ ప్రభుత్వం మా మీద కక్ష కట్టి నా మీద కేసులు కట్టింది తప్పితే నేను ఎటువంటి రీల్. నిజంగా సారీస్ అంటే ఇష్టమా? సారీస్ అంటే నాకు చాలా ఇష్టం. అంటే ఆయన హీరోగా చేసినప్పుడు మీరు హీరోయిన్ గా అంటే ఏమో చేద్దాం కానీ ఇంట్రెస్ట్ లేదని చెప్పి ఒక ఆన్సర్ ఇచ్చారు మీరు, ఆయన హీరోగా ఉండాలని చెప్పి. సో ఒకవేళ హీరోయిన్ గా చేసి ఉండుంటే సారీస్ కాకుండా అదర్వైజ్ ఇంకా ఏదైనా? నాకు వెస్ట్రన్ వేర్ కూడా ఇష్టమే. నేను చిన్నప్పుడు వెస్ట్రన్ వేర్ వేసుకునేదాన్ని, కానీ పొలిటికల్ లైఫ్ వచ్చిన తర్వాత శారీస్ కి అలవాటు పడిపోయాను. సో అప్పటి నుంచి నాకు శారీస్ అంటే ఇష్టం. ఓకే శ్రీనివాస్ గారు, మీకు దాదాపుగా అన్నీ తెలుసు, అన్నీ చెప్తారు, అన్నీ మాట్లాడతారు, కానీ ఎక్కడో కొంత ఒక 1% అయినా షేర్ చేసుకోవడానికి కొన్ని పాయింట్స్ ఉంటాయి. వాస్తవమే కదా? ఎందుకంటే ఒక నిమిషం సార్, కంప్లీట్ చేయనివ్వండి. అంటే ఎవరితో షేర్ చేసుకోకుండా నేను చెప్తాను. ఆశా గారు చాలా పెద్ద స్క్రిప్ట్ తో వచ్చారు. మిమ్మల్ని వేరు చేయాలి కదా సార్, తెలియని విషయాలు తెలుసుకోవాలి కదా. అందరూ తెలుసుకున్నా ఎందుకు మళ్ళీ మాకు? సాధారణంగా ఎందుకంటే ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నానంటే, మీ గత లైఫ్లో, మ్యారీడ్ లైఫ్లో ఏదైతే ఆ గ్యాప్ ఉందో దానివల్ల మీరు అంతా షేర్ చేసుకోలేకపోవడం, ఈ విషయాలను తెలియకపోవడం, ఇన్నాళ్ళు మీరు లైఫ్ లీడ్ చేసినప్పటికీ కూడా ఎంతో కొంత సీక్రెట్స్ అవి మెయింటైన్ చేస్తూ వచ్చారు. చెప్పుకోలేనటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి, అవన్నీ తర్వాత మన బయటకు వచ్చాయి కదా. అట్లాగే మాధురి గారిని ఏదైనా అడగలేక ఆగినటువంటి సిచ్యువేషన్ ఏదైనా ఉందా? ఉంటే ఏంటి? స్ట్రైట్ గా చెప్పాలి. ఉంటే చెప్పేయండి ఇప్పుడు, ఆశతో నేను కూడా వింటా. ఎస్, ఆవిడ కూడా కోరుకుంటున్నారు. ఇప్పుడు దాకా అడగలేనిది, చెప్పలేనిది ఏదైనా ఉంటే ఈ రోజు ఈ లైవ్ లో ఇంతమంది ముందు. మాధురి మీద నాకు ఇంప్రెషన్ ఎలా వచ్చిందంటే, ఫస్ట్ పొలిటికల్గానే తను వచ్చింది, నేను పొలిటికల్గానే ట్రీట్ చేశాను. మా గొడవల మధ్య నాకు తను భరోసాగా నిలబడే విధానంలో నాకు కొంత ఎన్నికల్లో అవసరాలు వచ్చినాయి. ఎన్నికల్లో ఫైనాన్షియల్గా ఖర్చులు ఇవన్నీ అవసరం వచ్చేటప్పుడు సాధారణంగా మాకు ఉంటాయి, కొన్నిసార్లు లిక్విడ్ ఉండదు, ల్యాండ్ రూపంలో ఉంటుంది, ఎసెట్ రూపంలో ఉంటుంది, పెట్టుబడుల రూపంలో ఉంటాయి. లిక్విడ్ లేక ఆలోచిస్తుండేటప్పుడు నాది పలానా ఎసెట్ ఉంది, సేల్ చేసేసి అవసరం అయితే మీరు ఆ అమౌంట్ అర్జెంటుగా తీసుకోండి నన్ను. ఈ అమ్మాయి ఆ ఆస్తి డబ్బు తీసుకోండి అంటుంది అంటే ఎంత నిస్వార్థంగా ఉంది. అసలు ఆస్తుల గురించి కూడా ఆలోచించకుండా అవసరమైతే నాకు అమౌంట్ తీసిస్తామన్నదే ఇలా అంటే నాకు ఇంప్రెషన్ కలగటానికి కారణం.
ఇలాంటి మనస్తత్వంతో ఉన్నటువంటి అమ్మాయి దగ్గర ఇంకా నాకు ఏ రహస్యాలు ఉంటాయి? ఎవడైనా డబ్బు దగ్గరే, ఎవరైనా డబ్బు దగ్గరే కదా వెయిట్ చేస్తున్నా. ఏ పాయింట్ చెప్తారు? నాతో పాటు మాధురి గారు కూడా నాకు తెలియదు. డబ్బు దగ్గర, అధికారం దగ్గర. కానీ ఆశ ఆ క్వశ్చన్ అడగట్లేదు. నేను చెప్పలేను. నన్ను ఏమైనా అడగడానికి, అంటే నువ్వు ఇది చేసావు, అలా చేసావు, నువ్వు ఇలా చేసి ఉండకూడదు, అలా చేస్తావు అని ఏదైనా నీ మనసులో ఏదైనా ఫీలింగ్ అలా ఉండిపోయింది? అన్ని చెప్పేశాను కదా, అన్ని అడిగేసాను, ఇంకేం లేదు. మనస్ఫూర్తిగా దైవ సాక్షిగా, వెంకన్న సాక్షిగా అన్ని మీ యొక్క అధినేత సాక్షిగా వెంకన్న నా దైవం. ఇంక అతనికే చెప్పాను. ఇంకా ఏ సీక్రెట్స్ లేవు. నేను ఒకవేళ నా మనసులో ఏదైనా ఒక డౌట్ వచ్చి నేను అనుకుంటూ చెప్తే నిమిషంలో మీరు కానిచ్చేంట. ఇప్పటి వరకు ఎప్పుడైనా మాధురి గారి మీద కోపం వచ్చిందా? అంటే మీ రిలేషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఏ ఒక్క విషయం అయినా, లేదా ఇంటర్వ్యూస్ లో ఆవిడ చాలా ముక్కుసూటిగా మీకన్నా స్ట్రైట్ గా చెప్తారు ఆవిడ సమాధానం, ఎక్కడ జంకు బెంకు లేకుండా ఎవరైతే ఏంటి రండి అన్నట్టుగానే ఆవిడ. నేను బేసికల్ గా అయితే కోపిస్తున్నాండి. నన్ను డీల్ చేయడం చాలా కష్టం. సడన్ గా నాకు కోపం వస్తుంది, సడన్ గా ఇమోషన్స్ వస్తాయి. ఆ ఎమోషన్ లో చాలా వైబ్రెంట్ గా కూడా బిహేవ్ చేస్తుండేటప్పుడు అవన్నీ తట్టుకోవడం తనకు కష్టం, నాకే కోపం వచ్చింది. తన విషయంలో నాకు రాలా. మీకు ఎప్పుడైనా? నాకు చాలా సార్లు వస్తుంటది. నిమిషంలో మళ్ళీ సారీ చెప్పేయండి అంటది. సారీ చెప్పిన నాకు నా దగ్గరికి వచ్చి రిక్వెస్ట్ చేసి నాకు ఒకసారి సారీ చెప్పి, ఇదేంగా అన్యాయం అండి. అడిగింది కాస్త మళ్ళీ ఏది లేకుండా సారీ రిక్వెస్ట్ చేసుకుని చెప్పించుకోవడం మీ దగ్గర నుంచి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. రిక్వెస్ట్ చేసి నాకు సారీ చెప్పి ఒకసారి ఫ్రీ అయిపోతాను. సరేలే సారీ. అది కూడా ఎవరిని అడుక్కునే అలవాట్లేదు. అతనికి అడుక్కునే అలవాట్లేదు, నాకు మీకుందా అలవాటు? నాకు రిక్వెస్ట్ చేస్తుంది, సరేలే సారీ చెప్తా. ఎంత అంటే సాధారణంగా ప్రజలకి తెలియంది ఏంటంటే, అరే మాధురి గారి డామినేషన్ ఎక్కువ ఉంటుంది శ్రీనివాస్ గారు అందరూ అనుకుంటున్నారు అని చెప్పి అనుకుంటారు, కానీ అది పూర్తిగా రివర్స్. మాకు అర్థమైంది అసలు ఏముండదు. ఒకవేళ పైకి అట్లా కనిపించిన మీరు ఏది చెప్తే అదే శిరసా వహించే క్యారెక్టర్ ఆవిడది. నేను కామ్గా ఉన్నాను, నేనేదో అమాయకంగా అనుకుంటారు కానీ నా డామినేషన్, నా ఐడియాస్ ఎక్కువ. వింటున్నారా పీపుల్, వింటున్నారా? ఇది ఒరిజినల్, అది ఒరిజినల్ కాదు. అక్కడ పైన మాత్రమే, లోపల ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు అర్థమవుతుందా? పాపం రిక్వెస్ట్ చేసుకొని సారీ చెప్పించుకొని కూల్ అవుతున్నారు మాధురి గారు. ఈ విషయం ఇప్పటి వరకు మాకు తెలియదే. ఎన్నిసార్లు సారీ చెప్పించుకున్నారు? నాకు ఎప్పుడు కోపం వచ్చినా సారీ చెప్పించుకుంటాను. బతిమాలి. ఎందుకు కోపం వస్తుంది? కొన్ని విషయాలకు బాగా చిరాకు పడుతుంటే కోపం వస్తుంది అంతే. అంటే మీకు నచ్చిన విషయాలు అంటే నచ్చవా? అలాని కాదు, అంటే చిన్న చిన్న విషయానికి ఓవర్ రియాక్ట్ అయ్యి కోపం తెచ్చుకొని చిరాకు పడితే నేను వద్దంట, హెల్త్ పాడైపోతుంది, అలా ఎందుకు రియాక్ట్ అవ్వద్దు, కోపం పడద్దు, చిరాకు పడవద్దు, కూల్ గా ఉండండి, హ్యాపీగా ఉండండి అని నేను ఎప్పుడు చెప్తూ ఉంటా. అది ఓకే. శ్రీనివాస్ గారు అనేక టర్న్స్ చూశారు. ఒక పొలిటికల్ లీడర్గా చూశారు, ఒక తండ్రిగా చూశారు, ఒక భర్తగా చూశారు, ఇప్పుడు లవర్ బాయ్గా చూస్తున్నాం. వీటన్నిటిలోని సాడెస్ట్ మూమెంట్ కావచ్చు, హ్యాపీయెస్ట్ మూమెంట్ కావచ్చు, ఏంటి మీ లైఫ్లో? కుటుంబం నన్ను గుర్తించలేకపోవటం, నా 28 సంవత్సరాల కష్టాన్ని ఎందుకు నన్ను ఇంత బహిర్గతం చేశారు? నేనేం తప్పు చేశాను? మద్యం సేవించానా, లేదా ప్యాకాట్ ఆడానా, డబ్బులు ఏదైనా పాడు చేశానా, లేకపోతే వ్యాపారాలు సరిగ్గా చేయలేదా, ఎవరికైనా మోసం చేశానా, దేశద్రోహం చేశానా? ఎందుకు నన్ను ఇంత బజారు కీడ్చి నన్ను ఇబ్బంది పెట్టారన్నది నా జీవితంలో నేను మర్చిపోలేనటువంటి, జీర్ణించుకోలేనటువంటి సంఘటన. ఒకవేళ మాధురి రూపంలో మాధురియే కానీ నన్ను కాపాడకపోయింటే, నిలబడకపోయింటే, మాధురికి నేను నిలబడటం కాదు, తను ఆ కన్నవారిని అత్తవారిని కాదని ఈ కష్టాల్లో తను నన్ను నిలబడింది. అంటే ఆవిడని అడుగుదాం ఆ క్వశ్చన్, ఎందుకు వచ్చారు ఏంటనేది చాలా మంది సమాధానం చెప్పారు. నేను తెలుసుకునే ప్రయత్నం వేరేగా చేద్దాం. ఎందుకు అవన్నీ వదులుకొని ఒక మంచి ఫ్యామిలీ, వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ, మంచిగా చూసుకునే హస్బెండ్, ఆయన అప్పటికీ కూడా ఎస్ నా మాధురి అట్లాంటిది కాదు, నాకు నమ్మకం ఉంది, మీడియా అనే విధంగా చేస్తుంది, మేమిద్దరం ఉంటామని చెప్పి చాలా చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. ఎవరు ఊహించలేదు ఆ ట్విస్ట్ అనేది ఆ రోజుల్లో. ఎస్, మరి ఎందుకు అంత మంచి ఫ్యామిలీని, అంత మంచి హస్బెండ్ని వదులుకొని మీ వైపు ఎందుకు టర్న్ అయ్యారు అనుకుంటున్నారు? ఏం విలువలు ఉంచారు మా కుటుంబం? ఏం విలువలు? ఎవరు టర్న్ అవ్వలేదు, ఆమె అలా చేసిందని చెప్తున్నాను కదా. విలన్ సభ్య సమాజంలో కొన్ని వేల మంది లేడీస్తో స్నేహాలుండి ఒక డయాస్ మీద ఒక పిలుపుతో, ఒక ఫోన్ కాల్తో తీసుకురాగలిగినటువంటి గుడ్ విల్ ఉన్న అమ్మాయికి సమాజంలో విలువ లేకుండా చేశారు కదా. ఈ అమ్మాయి శ్రీతో ఉంది, ఈ అమ్మాయి శ్రీతో ఉంది. మాధురి గారికి లైఫ్ ఇచ్చారా?
కాదు కదా. అంటే నా జీవితంలో చాలా మంది వెళ్ళి వచ్చారు కదా మహిళలు నా దగ్గరికి పనులు చేయించుకోవడానికి. వారందరికీ మాధురికి డిఫరెన్స్ ఏంటి అంటున్నారు? వాళ్ళందరూ వచ్చారు, పనులు చేయించుకుని వెళ్ళారు, నా అవసరానికి వాళ్ళని వాడుకున్నారే తప్ప నన్ను వాడుకుని విడిచిపెట్టేసిన వారు, నన్ను వాడుకుని విమర్శించే వాళ్ళు ఉన్నారు. మాధురి అలా లేదు, నన్ను వాడుకోవాలా, నా కష్టానికి నిలబడ్డాను. అంత నేను మాధురికి చేసింది ఏమీ లేదు. రీజన్ ఏంటని చెప్పి మీరు అనుకుంటున్నారు? దైవ మీ దగ్గర ఆస్తి లేదు, మీ దగ్గర పవర్ ఆవిడతో పోల్చుకుంటే ఏజ్ కూడా కాదు, మీకు ఇప్పుడు సిచువేషన్ లో ఏది కాదు. ఎందుకు మీ దగ్గరకు వచ్చి నిలబడ్డారు? దైవ సంకల్పం, గత జన్మ సుకృతం నేను భావిస్తున్నాను. లేకపోతే ఇది ఎందుకు జరుగుతుంది? ఏ జన్మలోనో ఎక్కడో అక్కడ వరకు ఆ బంధం ఉంది. అది వెంకన్న స్వామి ఈ జన్మలో ఇలా కలిపాడని మేము భావిస్తున్నాను. నేనైతే ఇప్పుడు కుటుంబం నన్ను రోడ్డుకి ఈడ్చేసి అవమానం చేసి ఒంటరిని చేసేటప్పుడు నేను ఈ రోజు వరకు 2-3 ఏళ్లలో మాధురి అనే ఒక అమ్మాయి లేకపోయింటే నా పరిస్థితి ఏంటి? నా భోజనాలు పెట్టేవాళ్ళు ఎవరు? నేను ఏ చెట్టు కింద ఉండాలి? ఏ షేడ్లో ఉండాలి? పేరు చూస్తే పెద్ద వైబ్రెంట్ లీడర్గా, చాలా ఫెరోషియస్ లీడర్గా ఎదిగిన నేను ఇంటి పరిస్థితుల వల్ల ఈ స్థితికి దిగజారిన పరిస్థితుల్లో నేను ఎక్కడ ఉండాలి, ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి, నేనేం చేయాలి? ఈ పరిస్థితుల్లో కదా మాధురి వచ్చి నాకు అండగా నిలబడి ఉండటం అన్నది అర్థం కాని విషయం. ఎందుకు తను ఉంది అంటే రీజన్ లేదు. అదే దైవ సంకల్పం అంట. భగవంతుడు నాకు ఇంకా ఈ వరం ఇచ్చాడు. ఈ వరం ఇచ్చి ఈ రకంగా నన్ను ఈరోజు నా బరువులన్నీ తను మోయాలి తప్ప మాధురికి నేను చేయగలిగింది ఏమి ఉండదు. దాదాపుగా ఇద్దరిది హాఫ్ ఆఫ్ ద ఏజ్ అనుకోండి, ఒక 5-10 సంవత్సరాలు అటు ఇటులో. ఐ థింక్ మాధురి గారు 35 నాకు తెలిసినంత వరకు, మీది 58 అంటున్నారు. అసలు ఏజ్ తో కూడా ఎక్కడ పొంతనం లేకుండా ఆవిడ లైఫ్ గోల్డెన్ స్పూన్, బాన్ విత్ గోల్డెన్ స్పూన్ అంటారు కదా, అట్లా ఉంది. ఇప్పటికీ స్టిల్ నా అట్లాగే ఉన్నారు మీ దగ్గరికి వచ్చే ముందు కూడా. అట్లాంటిది ఆవిడ ఆస్తులు అవి ఇవి అన్నీ మీకు పెట్టి మీ దగ్గరికి వచ్చి పొలిటికల్గా ఏదైనా ప్లాన్ చేశారనేది వస్తున్నటువంటి ప్రధాన ప్రశ్న. మీకు ఆల్రెడీ పొలిటికల్గా ఒక ఇమేజ్ ఉంది, దాన్ని ఏమైనా యూజ్ చేసుకుని మాధురి నెక్స్ట్ జనరేషన్లో పొలిటికల్గా మేము ఆమెకు తెచ్చాం తప్ప ఆమె రాలా. ఆమె ఇంట్లో రిక్వెస్ట్ చేసి కుటుంబ సభ్యులతో మాట్లాడి మా కుటుంబం నుంచి ఆ ప్రయత్నం చేసాం. లేకపోతే ఈ రోజు వరకు ఆమె రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం లేదు, రాదు. రాజకీయంగా ఎవరికైనా ఉపయోగపడగలిగే శక్తి ఆమెకుంది. ఇంకే పార్టీ వాళ్ళు ఎవరైనా పిలిచుండొచ్చుగా, అది వేరే విషయం. పిలిచారు కూడా, జనసేనలో పిలిచారు, ఇంకా బీజేపీలో రమ్మన్నారు, అవన్నీ అప్పటికే జరిగాయి. మేము మా పార్టీ కోసం మేము ఆమెను యూజ్ చేసుకున్నాం. యూజ్ చేసుకున్న దానిలో ఈ గొడవలన్నీ కూడా రావటం, తర్వాత ఈ నిర్ణయాలు తీసుకోవటం, ఇదంతా జరిగింది. ఇవన్నీ ప్రజలకు తెలిసినటువంటి విషయాలు. మేము అన్నది ఏంటంటే నాలో ఏదో చూసి రావటానికి, తన ఎమ్మెల్యే అయిపోవటానికో ఇంకోటో అయిపోవటానికి. ఎందుకు అడుగుతున్నానంటే ప్రజలకున్నటువంటి ఆ క్లారిటీ కూడా ఇచ్చేద్దామని ఈ రోజు దాన్ని క్లియర్ చేద్దామని. కూల్, నేను అడగచ్చా విత్ యువర్ పర్మిషన్? ఓకే, ఆర్ యూ ఓకే? ఓకే ఓకే లేదు, మళ్ళీ వెళ్దాం, మళ్ళీ ఆ రొమాంటిక్ మూడ్లోకి తీసుకొస్తా, నేను ఉన్నా కదా. ఒక నిమిషం వెయిట్ చేయండి. అంటే కొంచెం ఫ్యామిలీస్ గురించి కూడా మాట్లాడుతున్నాం కాబట్టి, పొలిటికల్గా ఉన్నారు, ప్రజల్లో ఆ డిస్టర్బెన్స్ కూడా ఉండకూడదు అనే ఒక ప్రయత్నం. దీన్ని ఏమి నెగిటివ్గా తీసుకోవద్దు. మీరున్నది ఉన్నట్టుగానే మాట్లాడతారు కాబట్టి నేను స్ట్రైట్గానే మిమ్మల్ని కూడా అడుగుతూ ఉన్నా. మీ ఫ్యామిలీ, మీ హస్బెండ్, మీ పిల్లలు, మీ మామగారు, మీ అత్తింటి వాళ్ళు, వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ, మిమ్మల్ని బాగా చూసుకునే ఫ్యామిలీ, ఎందుకు మీరు శ్రీనివాస్ గారి వైపు ఈ విధంగా? శ్రీనివాస్ గారి వైపు నేను ఎప్పుడు వెళ్ళలేదు. నేను ఏ పాలిటిక్స్ లోకి వచ్చానో, నేను ఏ ఉద్దేశంతో నన్నైతే పిలిచారో ఆ ఉద్దేశంతోనే నేను కష్టపడ్డాను. నాకంటూ ఒక మార్క్ తెచ్చుకున్నాను. ఈవెన్ మాధురి పాలిటిక్స్ లో ఉంటే బాగున్నా, ఎంపీగా పోటీ చేస్తే బాగున్నా అనే స్థాయికి కూడా నేను నిలబడాను. దాన్ని ఓర్వలేక కొంతమంది కలిపి నా వెనక ఇలా చేసి, నా ఫ్యామిలీలోనే నన్ను చిచ్చుపెట్టి, నాకు శ్రీనివాస్ గారికి ఏదో ఉందని చెప్పి అంటగట్టి నన్ను ఫ్యామిలీ నుంచి దూరం చేశారు. కానీ మీ హస్బెండ్ దాన్ని నమ్మలేదు కదా. ఎవరో ఏంటంటే నాకు నమ్మకం ఉంది నా మాధురి. నా హస్బెండ్ నమ్మలేదంటే పిల్లల విషయంలో తన కామెంట్స్, వాణి కామెంట్ చేసిన విషయంలో తను స్పందించారు. కానీ కొన్ని విషయాలు వాణి వాళ్ళు క్లియర్ గా అడుగుతున్నారు కదా, రెస్పాండ్ అవ్వాలి. ఆమె హస్బెండ్ రెస్పాండ్ అయింది ఎందుకంటే, మాధురికి పుట్టినటువంటి పిల్లల పైన DNA టెస్ట్ చేయండి, దువ్వాడ శ్రీనివాస్ అనేటువంటి ఒక అనుమానంతో ఆమె చేసినటువంటి ఆ ఆర్గ్యుమెంట్కి నా పిల్లల గురించి తను మాట్లాడుతుందా, నా మాధురి గురించి మాట్లాడుతుందా, నా మాధురి ఇది అని చెప్పారు ఆయన. రెస్పాండ్ అయినటువంటి సందర్భం యాక్చువల్లీ. కానీ జరిగినటువంటి పరిస్థితులు, ఆమెకు జరిగినటువంటి అవమానానికి 2 వైపులు కూడా చాలా బాధపడ్డారు కన్నవారు. కానీ ఒకవేళ నిజంగా అప్పటికి మేమిద్దరి మధ్య ఏది లేకపోయి ఉంటే, ఆ బాండింగ్ కేవలం వాణి వచ్చిన తర్వాత జరిగింది, వాణియే మేమేదో ఉంటున్నాము, ఒకే ఇంట్లో ఉంటున్నాము,
అక్కడే ఉంటున్నాం. ఒక ఇంట్లో తర్వాత ఉన్నాం, అంతకు ముందు జరిగినవి. తన ఇంట్లో తను, నా ఇంట్లో చేయకపోతే గనక ఏదీ లేదు, అప్పటి వరకు మేము ప్రశాంతంగానే ఉన్నాం అనుకుంటే, ఒకవేళ మీ హస్బెండ్ ని అంత స్ట్రైట్ గానే మీడియా ముందు చెప్పున్నారు కదా, నా మాధురి గురించి నాకు తెలుసు, మేము హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తాం, ఒక్కసారి ఛాన్స్ ఇచ్చుంటే, మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఆయన మీ వెనక నిల్చునేవారు కాదంటారా? నిల్చుని నిలబడకపోని సెకండరీ, ముందు నుంచి కూడా మా ఇద్దరి మధ్యలో కూడా కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి. తనకి నాకు కూడా కొంచెం దూరం పెరిగింది. ఆ పెరిగినప్పుడు వాణి పెట్టించి ఇంకొంచెం పెరిగింది. ఆ పెరిగినప్పుడు నేను బయటకు చూపించినటువంటి కామెంట్స్ కరెక్ట్ కాదంటారు. పిల్లల విషయంలో తను కామెంట్స్ చేశారు, అవి ఎందుకు కరెక్ట్ కాదని నేను అంటాను. పిల్లల విషయంలో అన్నప్పుడు తను వచ్చి కామెంట్ చేశారు. మా మదర్ దగ్గర ఉన్నారు, నా దగ్గర ఉన్నారు, వాళ్ళ ఫాదర్ దగ్గర కూడా వెళ్తూ ఉంటారు. ఓకే. సో ఈ గ్యాప్ అనేది అప్పటి నుంచి స్టార్ట్ అయింది, అది కాస్త మీరిద్దరు మింగిల్ అవడం వరకు వచ్చింది కదా. మరి ఎప్పుడు వారసుని ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారు? ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను హైదరాబాద్ లో, సారీస్ కదా. మరి మాకేమైనా తెచ్చారా? ఓపెనింగ్ ఇంకా March 3rd అనుకుంటున్నాం. ఓకే. సో అది అయ్యాక ప్లాన్ చేస్తాం. మమ్మల్ని పిలుస్తారా? అందరికి పిలుస్తాం. ఓకే. పెళ్లికా? ఆల్రెడీ కాదు, పెళ్లికి మేము ఆల్రెడీ వెంకన్న సాక్షిగా కలిసిపోయాం. మా ఇద్దరం భార్యాభర్తలమే. వెంకన్న సాక్షిగా ఇద్దరం ఒకటయ్యాం. దీన్ని ఎవరు క్వశ్చన్ చేయకండి 100 సార్లు. లీగల్ గా ఇల్లీగల్ గా? మా ఇద్దరికి మధ్యలో ఉన్నది లీగల్ గానే మేము అనుకుంటున్నాం. అది లీగల్ గా కావాలంటే మీ అందరికి పిలిచి పెడతాను అంటున్నాను. మా ఇద్దరికైతే మీ అగ్ని సాక్షిగా, మన సాక్షిగా, దేవుడి సాక్షిగా, వెంకన్న సాక్షిగా మేము పెళ్లి అయితే చేసుకున్నాం. కోర్టులో ఉన్నాయి కాబట్టి మీకు లీగల్ గా కావాలంటే అందరి ముందు తాళిగట్టి చూపిస్తారు. వారసుడు ఎప్పుడు? మీరు అంటున్నారు కదా నాకు కావాలి అని. ఒక 1 year తర్వాత. 1 year తర్వాత అంటే దాదాపుగా మీకు 59 years వచ్చాక. అవును. 60 years కి ఆయనకి ఒక కొడుకునిద్దాం అనేది మీ ఆశ. అవును. ఏం శ్రీనివాస్ గారు నవ్వుతున్నారు? నా క్వశ్చన్ మీకు అర్థమయ్యే ఉంటుంది. 60 years అయినా. ఇప్పుడు మీకు ఎంతమంది పిల్లలు శ్రీనివాస్ గారు? ఎంతమంది? ఇద్దరు. ఎంతమంది? 5. ఓకే. ఇప్పుడు ఓకే, 5 పిల్లలు. మీకు ఎంతమంది అని అడిగితే 2 అన్నాను. ఎంతమంది అంటే 5 అంటున్నాను. ఇప్పుడు మీకు ఎంతమంది పిల్లలు అన్న క్లియర్ గా క్వశ్చన్ అడిగా. ఇప్పుడు మీకు ఎంతమంది పిల్లలు? 5 పిల్లలు నా బాధ్యత. 5 పిల్లలు మీ బాధ్యత. మీ బాధ్యత ప్రకారం సార్ సాధారణంగా ఆడపిల్ల పెళ్ళి అనేది మీకు ఆడ తెలుసు. పెద్ద పాపకి మీరు ఆల్రెడీ పెళ్లి చేస్తున్నారు కాబట్టి హిందూ సాంప్రదాయాలు ఏంటి, ఏ విధంగా చేస్తాము ఏంటి అనేది. గ్యాప్ వచ్చింది, మొత్తం తెలుగు రాష్ట్రాన్ని కాదు పక్క రాష్ట్రాల్లో కూడా స్ప్రెడ్ అయింది. ఏ విధంగా ఉన్నారు ఏంటి అనేది. మీ పాప ఫోన్ చేసి మాట్లాడుతుంటే మీరు కట్ చేసినప్పుడు మీ పెద్ద పాప పడినటువంటి బాధ, మా నాన్న నాకు కావాలి. సాధారణంగా ఆడపిల్లలకి తండ్రి బాండింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా మిస్ అయ్యారా? అరే నా పిల్లలు. ఎన్ని రోజులు అయిందండి వాళ్ళతో మీరు మాట్లాడి? ఇప్పుడు పిల్లలు అన్నాక ఆయన ఒకటి ఫోన్ చేసి మాట్లాడడం అంటే మీడియా ముందు ఫోన్ పెట్టి మాట్లాడాలా, తండ్రితో మాట్లాడాలంటే అలా కాదు. అలా కాదు, దగ్గరికి రాకపోయినా ఫోన్ మాట్లాడాలంటే మీడియా ముందు ఫోన్ పెట్టి మాట్లాడతారా తండ్రితో అంటున్నాను. ఇప్పుడు నేను మీ ముందు మాట్లాడాను అనుకోండి, ఇది యాక్టింగ్ అవుతుంది. మాట్లాడాలనుకుంటే అంతర్గతంగా తండ్రి కూతుర్లు ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు. మీడియా ముందు మాట్లాడే దాని అర్థం ఏంటి? ఎక్స్పోజర్ అవుతుంది. ఆ టెండెన్సీయే మా కొంప ముంచింది. నా దగ్గరికి రావాలనుకునేటప్పుడు హాయిగా వచ్చేయాలండి, కానీ మీడియా ఎందుకు ఆ రోజు రాత్రి మీరు రానివ్వడం లేదనేది కదా. మీడియా ఎందుకంటారు? మీడియా ఎందుకు? మీడియా లోపలికి పంపిస్తారా? మీడియా అయితే లోపలికి పంపిస్తారు. సరే ఓకే, 2 years వరకు ఎందుకు రాలేదు? 2 years వరకు ఎందుకు రాలేదు? పలాసలో ఉన్నాను కదా. 2 years తర్వాత ఎందుకు వచ్చారు? మీకు ఆ రోజు వచ్చినప్పటికీ 2 years అయింది నేను దూరం ఉండి. 2 years లో నాన్న గుర్తు రాలేదు. ఇంకా దూరం అయిపోతారేమో అని బాధ అయి ఉండొచ్చు. 2 years ఏమైంది? ఒక రోజు కూడా అనిపించలేదా? డబ్బులు కావాలంటే ఫోన్ చేస్తున్నారు, మీకు అమౌంట్ కావాలంటే ఫాదర్ కావాలి, కార్ కావాలంటే ఫాదర్ కావాలి, లక్షలు కావాలంటే ఫాదర్ కావాలి, ఫీజులు కావాలంటే ఫాదర్ కావాలి, ప్రతిదీ ఫాదర్ కావాలి. అన్ని మెసేజెస్ ఉన్నాయి. మరి నాన్న వద్దా ఈ 2 years లో? సపోర్ట్ చేస్తారా? ఎందుకు సపోర్ట్ చేయండి? పిల్లల విషయంలో ఎప్పుడు నేను చెప్పను, ఎందుకంటే పిల్లలు అతని వల్ల ఆయన ఫైనాన్షియల్ గా ఇప్పుడు ఏమీ లేదు. ఇప్పుడు నేను మొన్న కూడా చెప్పాను అతనికి, మ్యారేజ్ కావాలన్నా కూడా వాళ్ళ దగ్గర ఫైనాన్షియల్ గా వాళ్ళు అడిగినప్పుడు కూడా ఇవ్వండి. నాకు అలాంటి పిల్లలు ఎవరికైనా లేదని చెప్పి అతనికి ఏమి లేకపోయినా నాదంటూ అతనికంటూ ఉంటే నాదే. మా ఇద్దరి మధ్యలో నీదే నాది అని లేదు. 3 పిల్లల 5 పిల్లల ఎప్పుడు 5 పిల్లలని అనుకున్నాం. ఇంకొక పాపకు మ్యారేజ్ చేయాలని అంటున్నాం కదా మేము. వాళ్ళకున్నా లేకపోయినా మేమైతే క్లారిటీ చెప్తున్నాం.
ఈ నిర్ణయం తీసుకోవటం వల్ల మాధురికున్న 3 పిల్లలు, నాకున్న 2 పిల్లలు, 5 పిల్లలు. ఈ 5 పిల్లల తాలూకా బాధ్యత, వాళ్ళ జీవితాలు గౌరవంగా తీర్చిదిద్దవలసిన బాధ్యత మాది. కాదు అది కాదు తీసుకున్నాం. వాణి నాకు శ్రీని అక్కర్లేదు, వాడిక్కడ ఉండకూడదు, వాడికి టెక్కర్లోనే ఉండకూడదు అని తను అనుకుంది కాబట్టి ఆ ప్రతిఫలం తను అనుభవిస్తుంది. ఇది నా నిర్ణయం కాదు, వాణి నిర్ణయం. తను వద్దనుకుంది కాబట్టి నేను ఆమెకు దూరంగా ఉన్నాను. తను కావాలనుకుని ఒకసారి అనుకుంటే ఓకే, వాణి గురించి పక్కన పెట్టండి కొద్దిసేపు. వైఫ్ అండ్ హస్బెండ్స్ అంటే వస్తూనే ఉంటాయి. మీ పెద్ద పాపతో మీరు లాస్ట్ టైం మాట్లాడింది ఎప్పుడు? పోనీ పెద్ద పాప కావచ్చు, చిన్న పాప కావచ్చు. పెద్ద పాప నాతో చాలా రోజుల నుంచి టచ్ లో లేదు. చిన్న పాప అయితే మాత్రం కంటిన్యూస్ టచ్ లో ఉంటారు త్రూ మెసేజెస్. ఏది అవసరం ఉన్నా తను ఓన్లీ అవసరాలకు మాత్రం అవసరం మెసేజ్ ఉంటే, ఏదైనా అవసరం ఉంటే మెసేజ్ పెడతారు. అకార్డింగ్ టు దట్ మెసేజ్ ఐ విల్ క్లియర్ హర్ డిమాండ్. అంత తప్ప ప్రేమలు అయితే ఏమీ లేవు. మీకు ఎప్పుడైనా బాధ అనిపించదా? వీళ్ళని గుండెల మీద, అంటే చిన్నప్పుడు గుండెల మీద పెంచుకుంటూ ఉంటారు తండ్రి అనేది. నేను ఎలా పెంచానంటే అందరూ పెంచుతారులేండి. చిన్నోడు ఆటో వాడి దగ్గర నుంచి రిలయన్స్ వరకు అందరూ పెంచుతారు, అంబానీ వరకు. ఎవరి పిల్లలకు పెంచరు. అందరి ప్రేమ, తండ్రి ప్రేమ, తల్లి ప్రేమ ఎప్పుడూ ఉంటుంది, సహజమైంది. నేను నా వ్యక్తిగతంగా నేను వాళ్ళని గుండెల మీద పెట్టి పెంచి పోషించి ఎండని తెలియకుండా చక్కగా వాళ్ళకి అన్నీ తీర్చిదిద్దాను. అన్ని గౌరవంగా. మినరల్ వాటర్ తాగటానికి అలవాటు పడ్డారు కదా అని చెప్పి స్కూల్లో రోజుకి 5 మినరల్ వాటర్ బాటిల్స్ రూమ్కి వెళ్ళాలి. తన హాస్టల్లో ఉంటే హాస్టల్కి ఎదురుగానే అపార్ట్మెంట్ తీసి వంట మనిషిని పెట్టి వంట మనిషి ద్వారా భోజనం పాపకు పంపించాలి. ఈ అరేంజ్మెంట్స్ అక్కడ అంతకన్నా అపర కోటీశ్వరులు చదువుతున్నారు. ఇలాంటి అతి ప్రేమ, అతి బాధ్యత. ఉదాహరణకు మీకు చెప్పాను, ఎన్నో బాధ్యతలతో చేశాను. పరిస్థితులు తల్లి తండ్రి మధ్య గొడవలు వచ్చేటప్పుడు తల్లి ఎంతో తండ్రి అంతే, కానీ ఆప్యాయతను ఆమె చూపించలేదు. దీనికి కారణం నేను పిల్లలను ఎప్పుడు అన్నాను. పిల్లలు నా మీద తిట్టడానికి, నన్ను విమర్శించడానికి కారణం నా పిల్లలు కాదు, నన్ను వాళ్ళు విమర్శించడానికి కారణం తల్లి. ఆ తల్లి విషం పూసి మీ నాన్న లుంగి షర్టుగాడు, మీ నాన్న ఒక హోప్లెస్ ఫెలో, మీ నాన్నని పెంచింది నేను, భోజనం పెట్టింది నేను, సాగింది నేను, అన్నీ చేసింది నేను, మీ నాన్న ఎవడనేటువంటి విషబీజాలు ఆమె వాళ్ళ బుర్రల్లో పెట్టడం వల్ల వాళ్ళు అలా మౌల్డ్ అయిపోతూ లాస్ట్కి నన్ను ఒక దశకు వచ్చేటప్పటికి నా పక్కన నిలబడలేని పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఇది ప్రపంచంలో ఎక్కడ విచిత్రం ఉండదు, ఎక్కడ ఉండదు. తండ్రి లాంటి వాడైనా తల్లి లాంటిదైనా ఇద్దరు గురించి గౌరవంగా చెప్పుకుంటారు పిల్లల దగ్గర. ఎందుకంటే ఈ భూమి మీద పరిచయం చేసే మొట్టమొదటి వ్యక్తి పిల్లలకి ఎవరంటే తల్లి. మీ నాన్న, మీ తాత, మీ అమ్మమ్మ, మీ నాన్నమ్మ. కానీ మా అమ్మని వాళ్ళమ్మ అని పరిచయం చేసింది, మా తమ్ముళ్ళని బాబాయిలని పరిచయం చేయాలి, వాళ్ళ తమ్ముళ్ళు అని పరిచయం చేసింది. వాళ్ళ మనుషుల్ని మాత్రం పేర్లు తీరు. మీ ప్రేమ గురించి మాట్లాడు. శ్రీనివాస్ గారికి పిల్లల మీద ఉన్నటువంటి ప్రేమ మీరు అనుకున్నటువంటి విధంగా కాదు అని చెప్పే ప్రయత్నం. ఆయనకి మనసులో ఎంత ప్రేమ ఉంది, ఏ విధంగా ఉందనేది తెలుసు. శ్రీనివాస్ గారు, నేను మళ్ళీ అడుగుతున్నా, తండ్రికి కూతురి మీద ఉన్నటువంటి ప్రేమ అసలు చెప్పలేనిది, అది చెప్పలేనిది. దానికి ఒక బాండింగ్ మనం పెట్టలేము. మేము చూస్తున్నాం, మా పిల్లలు ఉన్నారు. తల్లి కంటే తండ్రికే ఎక్కువ, చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి వాళ్ళకి ఎందుకో తండ్రికి అటాచ్ అవుతూ ఉంటారు. అట్లా మీరు కూడా, అంటే ఫాదర్ కూడా కొడుకు కన్నా కూతురికి ఎక్కువ ప్రేమ అనేది చూపిస్తూ ఉంటారు. ఎందుకో అర్థం కాదు. కూతురికి తండ్రి, కొడుకుకి తల్లి, ఆ బాండింగ్ అనేది ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు మాట్లాడలేదు, ఓకే. మీకు ఎప్పుడైనా మాట్లాడాలనిపించలేదా? ఇంటికి పెద్ద కూతురు, మీరు అతి గారాభంగా పెంచుకున్నటువంటి పెద్ద బిడ్డ. సరే, పిల్లలు తప్పు చేస్తే మనం రైట్ వేలో పెట్టాలి, ఒకసారి మనం మాట్లాడి ట్రై చేద్దాం అనే ఎప్పుడు గుర్తు రాలేదా? నా అభిప్రాయం ఏంటంటే, నన్ను తండ్రిగా కనీసం కూడా గుర్తించలేకపోయారా? నా తాలూకా సేవల్ని, నా తాలూకా ప్రేమను కూడా గుర్తించలేకపోయారా? సరే, ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక రోజులో, భవిష్యత్తులో ఎప్పటికైనా తెలుసుకోలేకపోతారా, గుర్తించలేకపోతారా అని ఆశిస్తూ నేను అలాగే అట్ ద టైం. కానీ వాళ్ళు గుర్తించినా గుర్తించకపోయినా వాళ్ళకి బాధ్యత తీసుకోవాల్సినటువంటి బాధ్యత నేను తీసుకున్నాను. అది మాత్రం పక్కా. ఎప్పుడైనా మిస్ అవుతున్నారా పిల్లల్ని? మిస్ అవుతుంది, కామన్ కదా ఆ బాండింగ్. అరే మిస్ అవుతాం, వెరీ కామన్. ఎందుకు ఈ స్టెప్ తీసుకున్నాను, ఇంకో ఎట్లాగా కాదు 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 ఇంతకాలం నేను వెయిట్ చేశాను కదా ఫ్యామిలీ గురించి, పిల్లల గురించి. ఇంకొన్నాళ్ళు ఏదైనా ఇంకొక 10 years ఏమో నా పిల్లలు బాగుండేవారేమో. నా స్టెప్ ఎప్పుడు రాంగ్ అని నేను అనుకోను. అది మీకు క్లారిటీగా చెప్పు. మీ అమ్మాయి మాట్లాడుతున్నప్పుడు మా మామగారాలు ఉన్నారు, వాళ్ళు అడుగుతారు, కనీసం పిల్లల అత్తవారింటి గురించి ఆలోచించుకొని కొన్ని
మనం ఆగుతూ ఉంటాం కదా సాధారణంగా మన చిన్న స్థాయి నుంచి వచ్చిన ఫ్యామిలీస్ అన్ని కూడా అవే ఆలోచిస్తుంటాయి పిల్లల గారు అత్తగారు ఏమనుకుంటారు నా కుటుంబాన్ని సర్వనాశనం చేసిందే వాణి తండ్రి రాఘవరావు. మీ పాప అత్తగారు వాళ్ళు వాళ్ళ ఉంటారు. మీతో మాట్లాడతారా? మీరు మాట్లాడతారా? లేదు మాట్లాడలేదు. ఇప్పటి వరకు అయితేనండి ఈ డిస్టర్బెన్సెస్ జరిగిన తర్వాత మేము మాట్లాడుకోలేదు. కాకపోతే చిన్న పాప నాతో టచ్ లో ఉంటుంది త్రూ మెసేజ్. చిన్న పాప పెళ్లి విషయానికి వద్దాం. మీరు అన్నారు కదా ఇంతకుముందు మేము ఇద్దరం కలిపి చేయాలని. తల్లిదండ్రులు కూర్చొని కన్యాదానం చేయాలి, మనందరికీ తెలిసిందే కదా. పెద్ద పాపకి మీరు వాణిగారు చేశారు కదా, మరి చిన్న పాప విషయానికి వస్తే ఎవరు చేస్తారు? ఒకవేళ మీరిద్దరు చేస్తుంటే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా? ఆ పాప మీతో ఓన్లీ డిమాండ్స్ వరకు మాత్రమే మాట్లాడుతుందని చెప్పి మీరే చెప్తున్నారు క్లియర్ కట్గా. మరి అంటే అప్పుడు పీటల మీద మాధురితో పాటు కూర్చొని నా పెళ్లి చేస్తారంటే యాక్సెప్ట్ చేసే సిచ్యువేషన్ ఉంటుందా? నేనేంటంటే దీనికి ఈ కథలో ఇప్పుడు ఇది ఒక విచిత్రమైన కథ మాది. ఈ కథ సినిమాల్లో కానీ సీరియల్స్ రాలేదు. ఒకవైపు రచయిత కథ రాస్తూ ఉంటాడు, ఒకవైపు స్టోరీ స్క్రీన్ మీద నడుస్తూ ఉంటుంది. ఆ కథకి కంక్లూజన్ ఎలా చేయాలని దాసనారాయణ గారు చాలా సినిమాలు తీశారు. రచయిత అతను స్క్రీన్ ప్లే రెండు చూపెడతా ఉంటారు. అలాంటి విచిత్రమైన స్టోరీ ఇది. ఆ రోజుకి ఏం జరుగుతుందో నాకు తెలియదు. నేనైతే బాధ్యత వహిస్తున్నాను. చదవటానికి, వివాహం చేయటానికి తగిన ఏర్పాట్లన్నీ, వాళ్ళు గౌరవంగా ఉండటానికి తగిన ఏర్పాట్లన్నీ నేను చేస్తాను. నాకే కాదు, గౌరవభంగం కలుగుతుంది అంటుంటే గౌరవానికి భంగం కలుగుతుంది. బోత్ సైడ్ ఉందండి. మదర్ అండ్ ఫాదర్ బోత్ ఆర్ రీజన్ ఫర్ దిస్. మదర్ అండ్ ఫాదర్ మిస్టేక్స్, మదర్ అండ్ ఫాదర్ చేసినటువంటి తప్పుడు నిర్ణయాల వల్ల, మదర్ అండ్ ఫాదర్స్ ఉన్నటువంటి డిస్టర్బెన్సెస్ వల్ల ఇది పిల్లల మీద పడింది. ఆ పడిన దానిలో తండ్రిగా నా బాధ్యత నేను వహిస్తూ ఆ పిల్లల్ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం, బాధ్యత నాకుంది. ఆ ధర్మం నాకుంది. ఆ ధర్మం నేను పాటిస్తాను. మా ఇద్దరి వల్ల నష్టపోయింది మా ఇద్దరు పిల్లలే కాదు, మరి మాధురికి కూడా 3 పిల్లలు ఉన్నారు. వాళ్ళకి సేమ్ క్వశ్చన్ రైజ్ అవుతుంది. సేమ్ సిచ్యువేషన్. మా పాపకి మ్యారేజ్ అయితే ఆఫ్టర్ 1 year or 2 years, వాళ్ళకి మ్యారేజ్ అయితే మరో 6 years, 7 years, 8 years, 10 years. పెద్ద పాపకైనా చేయాల్సి వస్తుంది కదా. ఆ మ్యారేజ్ చేసేటప్పుడు సిచ్యువేషన్ ఏంటి, ఎలా తీసుకెళ్తాం? అది భగవద్గీత నిర్ణయం. ఎలా ముందుకంటే మీరు బంధాలు తెంచుకున్నారు, కానీ అక్కడ పిల్లలు బంధాలు తెంచుకోలేదు. వాళ్ళ ఫాదర్ తో కూడా కంటిన్యూ అవుతున్నారని చెప్తున్నారు. వెళ్తున్నారు, ఫాదర్ దగ్గరికి వెళ్తున్నారు, మన దగ్గర ఉంటారు, నా దగ్గరకు వస్తుంటారు, మాట్లాడుతున్నారు. మరి అప్పుడు ఎట్లా ఇవన్నీ కూడా? ఎందుకంటే మన సమాజంలో ఇవన్నీ కట్టుబాట్లతోనే అందరికీ ఉంటాయి. అరే ఇట్లా కదా అని చెప్పి, ఒకవేళ ప్రేమ గుడ్డిదే అంటారు, ప్రేమకు వయసు లేదంటారు. ఎప్పుడు ఏ వయసులో ఉన్నది చిన్న లైఫ్. ఇప్పుడు అంతా కూడా మారిపోయింది జనరేషన్. ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో మనకున్న కట్టుబాటు ప్రకారం ఆగేది ఈ సిద్ధాంతాలు, ఈ సాంప్రదాయాల వల్లే. నెక్స్ట్ మన పిల్లల లైఫ్ ఎట్లా ఉంటుంది, ఎందుకు మన లైఫ్ ఇంతవరకు వచ్చింది కదా అని చెప్పి. మాధురి గారు మీరేమంటారు? ఏం చెప్తారు సమాజానికి? ఇంకేం చెప్పాలి సమాజానికి? అంతా చెప్పింది. పిల్లలకి నేను ఏం చెప్పాలి అవన్నీ చెప్పి దగ్గరుండి పెంచుతున్నాను. పిల్లలకి చెప్పాల్సిన, నేను పబ్లిక్ గా చెప్పాల్సిన అవసరం నాకైతే లేదు. ఓకే, పిల్లలకి చెప్పాల్సింది నేను చెప్తూనే వాళ్ళని పెంచుతున్నాను. వాళ్ళు ఎప్పుడైనా పెద్దవాళ్ళని చేస్తున్నాను. అడుగుతారంటే వాళ్ళు ఇంకా చిన్న పిల్లలు కదా. చిన్న పిల్లలేం కాదు. నా కూతురు పెద్దదై నన్ను ధైర్యం చెప్పింది, నాకు సపోర్ట్ చేసింది. ఏ పొలిటికల్ లైఫ్ లోకి వచ్చి నీ లైఫ్ ని నాశనం చేసావు, అదే పొలిటికల్ లైఫ్ లో నేను బాగా మించుకోవాలని కోరుకున్నా అని నన్ను పుషప్ చేశారు, నన్ను సపోర్ట్ చేశారు. దే నో ఎవ్రీథింగ్. వాళ్ళ ఫాదర్ సైడ్ నుంచి నాకు ఏ డిస్టర్బెన్స్ వచ్చాయో వాళ్ళకి తెలుసు. వాణి ఏ విధంగా చేసిందో కూడా అన్ని తెలిసే పెంచుతున్నాం. సో అంతా ఓపెన్ గా ఉంచినప్పుడు ఇంకా వాణి చెప్పి చెప్తేనేమో అది తప్పు, మీరు పిల్లలకి చెప్తేనేమో అది న్యాయమా? ఏంటి పిల్లలు? నేను వాళ్ళ ఫాదర్ కోసం నేను బ్యాడ్ గా చెప్పట్లేదే, ఏ రోజు కూడా వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్ళొద్దని చెప్పట్లేదు. ఎంత జరిగినా కూడా నేను ఫాదర్ దగ్గర నుంచి దూరం చేయలేదు, వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్ళొద్దని చెప్పలేదు. వాళ్ళ ఫాదర్ కి నాకు డిస్టర్బెన్సెస్ ఉన్నా కూడా వాళ్ళ ఫాదర్ మంచోడు కాదని నేను ఏ రోజు కూడా చెప్పలేదు. పిల్లలకి ఏ రోజు కూడా వాళ్ళ ఫాదర్ నుంచి దూరం చేయలేదు. ఏ మదర్ కూడా తండ్రి నుంచి దూరం చేయాలని ఏ ప్రపంచంలో కూడా చూడు, ఒక్క వాణి తప్ప. వాణి మాత్రం చిన్నప్పటి నుంచి ఏదో చిరంజీవి సినిమాలో నాగుపాము విషం పోసినట్టు పిల్లల్ని పెంచి సేమ్ ఆవిడలాగా తయారు చేసి ఫాదర్ మీద గుసు కలిపింది. అలాంటి పిల్లలు, అలాంటి తల్లి ప్రపంచంలో ఎక్కడ. మీతో ఎప్పుడైనా మాట్లాడారా వాళ్ళ పిల్లలు? నాతో ఎప్పుడు మాట్లాడలేదు. మీరేమన్నా మాట్లాడే ప్రయత్నం చేశారు? నేను కూడా ఎప్పుడు మాట్లాడలేదు. నేను వాణితో మాట్లాడడానికి చాలా సార్లు ప్రయత్నాలు చేశాను ఈ క్లాసెస్ అవ్వక ముందు, కానీ నేను పిల్లలతో ఎప్పుడు అదే అడుగుదాం అనుకున్నా. ప్రతి ఫ్యామిలీలోని ప్రాబ్లమ్స్ వస్తాయి శ్రీనివాస్ గారు, లేదంటే ఏ ఫ్యామిలీ ఉండదు. ప్రతి ఒక్క అంటే పైన కోట్లలో ఉన్నటువంటి ఆదాయం ఉన్నటువంటి వాళ్ళలో ఉంటాయి, చిన్న చిన్న పనులు చేసుకుని కూలి పనులు చేసుకునే ఫ్యామిలీలో కూడా డిస్టర్బెన్సెస్ ఉంటాయి. అమ్మకి కొడుకే పడినటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం ఈ రోజుల్లో.
అట్లాంటిది కూర్చొని సెటిల్ చేసుకోవాల్సినటువంటి మూమెంట్స్ ఎప్పుడైనా నేను చాలా సార్లు కూర్చొని సెటిల్ చేసుకుందామని ట్రై చేశాను. సీరియస్లీ చెప్తున్నాను, నేను నమ్మిన వెంకన్న సాక్షిగా. ఆమె ఎప్పుడైతే డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేస్తుందో నేను పొలిటికల్ గా తిరుగుతున్నప్పుడు నేను చాలా సార్లు రిక్వెస్ట్ చేశాను, ఇది ఫ్యామిలీ పరంగా దెబ్బతింటాయి, నా పిల్లల లైఫ్ అందరి దెబ్బతింటున్నాయి, మీ లైఫ్ కూడా డిస్టర్బ్ అవుతుంది, వద్దు కూర్చొని మాట్లాడదాం, ఇది ఆపండి అంటే నాకేం వద్దు, నాకు డైవర్స్ కావాలి, మీ ఇద్దరికి నేనేం చెప్పినా నేను విను, నాకు డైవర్సే కావాలి, నాకు డైవర్సే కావాలి, నాకు డైవర్సే కావాలి, నాకు టికెటే కావాలి అని చెప్పి మా ఇద్దరు లైఫ్ ని నాశనం చేసింది ఆమె. ఏ రోజు కూడా చెప్పింది వినడానికి కూడా ట్రై చేయలేదు. ఇప్పుడు మళ్ళీ రాజకీయాలే కనిపిస్తున్నాయి అంటున్నారు. ఆవిడ టికెట్ గురించి ఫైట్ చేసి, మీరు టికెట్ గురించి ఫైట్ చేసి, అది నియోజకవర్గ ప్రజలకి. నేను టికెట్ కోసం ఫైట్ చేస్తున్నాను ఎప్పుడు చెప్పాను? మీరు ఇన్ ద సెన్స్ ఇద్దరు ఒకటే కదా. శ్రీనివాస్ గారు ఎప్పుడు కూడా శ్రీనివాస్ గారు నాయకుడు అమ్మ, అతను ఫైట్ చేసిన అతను పాలిటిక్స్, ఇతను రాజకీయ జీవితాన్ని తీసుకోవడానికి ఆమె ఎవరు అసలు అర్థం కావట్లేదు. వచ్చిన కార్యకర్తకి మంచినీళ్ళు కూడా ఇవ్వదు. నేను 10 మంది కార్యకర్తలకు ఫోన్ చేయిస్తాను, మీరు చేయండి ఫోన్, ఒకసారి అడగండి ఆమె ఏంటో చెప్తారు. వల్ల టికెట్ తను పొందింది ఇక్కడ, తనకెందుకు టికెట్? ఎలా వస్తుంది టికెట్? ఎలా సంబంధం? వాళ్ళ ఫాదర్ ఒక ఎక్స్ఎంపీపీ ఎమ్మెల్సీని చేసేస్తాడా అల్లుడిని? మా అల్లుడిని ఎందుకు ఎమ్మెల్సీ చేయాలి? అతను అవ్వచ్చు కదా ఎమ్మెల్యే. అల్లుడి వరకు ఎందుకు అబ్బా? నువ్వు ఎప్పుడు పెద్ద నాయకుడు నా జీవితం వచ్చారంటే నువ్వు అవ్వచ్చు కదా ఎమ్మెల్యే. నీకు ఇంకో అల్లుడు ఉన్నాడు కదా డాక్టర్ అని చెప్పుకోండి శ్రీకాకుళంలో, కోట్లు ఆస్తుంది, ఎంపీగా కూడా ట్రై చేసి టికెట్ కూడా దొరకలేదు. మరి పోటీ చేయొచ్చు కదా. 25 మంది పైచిలకు ఇంతమంది ఉంటే రాజకీయ శ్రీనివాస్ కే వచ్చిందని ఎలా అంటారు? అక్కడ ఎంపీపీ నుంచి ఎమ్మెల్యేలు అయిపోతారు అల్లుడు. 25 సంవత్సరాల కష్టం ఇక్కడికి వచ్చింది. నేను అర్హత కాదు, హూ ఇస్ షీ? నా బేస్ మీద ఇవ్వాలి తప్ప. ఇప్పుడు ఈ ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం మీరేమన్నా చేశారా శ్రీనివాస్ గారు? ఓకే, మాధురి గారి సైడ్ నుంచి పిల్లల సైడ్ నుంచి ఆలోచించి ఏదో ఫుల్ స్టాప్ పెడదాం. We also tried a lot, we all tried a lot. ఆమె ఎప్పుడు కూడా ఒకటే ధోరణి, ఆమెకి ఇతని నుంచి విడిపోయి టికెట్ సంపాదించుకొని రాజకీయంగా ఎదగాలి, డబ్బు కావాలి, ఏదో ఎలక్షన్ లోకి వెళ్తే డబ్బు వస్తుంది అలాంటి ఆలోచన తప్ప ఇంకెప్పుడు ఏదో ప్రజా జీవితంలో కష్టపడి ప్రజలకు మేలు చేసేద్దాం అని కూడా కాదు. ఏదో ఎలక్షన్ కి వెళ్ళాలి, ఎలక్షన్ ఫండ్ ఏమైనా వస్తే ఎలక్షన్ ఫండ్ తీసేసుకోవాలి, ఇలాంటి ఆలోచనలు తప్పితే ప్యూర్ గా తనేమి కార్యకర్తలకు న్యాయం చేసేయాలని కాదు, ప్రజల దగ్గరికి ఉండే ఆవిడ కాదు, అసలు ఏది కూడా కాదు. మీరు రాజకీయంగా నేను ఇప్పుడే చెప్తున్నాను, రాజకీయంగా శ్రీనివాస్ గారికి నేను సపోర్ట్ చేస్తాను, నాకేం టికెట్లు కావాలని నేను అడగట్లేదు కదా. కానీ మాధురి గారు ఎక్కడో ఏదో చిన్న గ్యాప్, ఇంతకుముందు నేను అడిగినప్పుడు ఎస్ అప్పటికే మా ఇద్దరి మధ్యన కొంచెం గ్యాప్ ఉందనేది, ఆయనకి ఫ్యామిలీలో గ్యాప్ రావడం, మీకు ఫ్యామిలీలో గ్యాప్ రావడం, ఇది కాస్త మీ ఇద్దరు ఏకమవడానికి కారణమైందా? అదే సేమ్ పాయింట్ అంటే నాకు గ్యాప్ ఉండడం, ఇతనికి గ్యాప్ ఉండడం, ఈమె ఇలా క్రియేట్ చేయడం, తప్పక మా ఇద్దరు ఒకటి అవ్వడం, ఒకటయ్యాక మా మధ్యన ప్రేమ డెవలప్ అవ్వడం, ఇదే నిజం. దీంట్లో మీరు ఎన్ని కోణాలు వెతికినా దీంట్లో ఇంకా అన్ని ఆన్సర్స్ ఉండవు. ఇప్పుడు అత్తవారి దగ్గర కన్నవారి దగ్గర దెబ్బతిని మా వల్ల నన్ను ఒంటరిని చేసి ఇంటి నుంచి తాళం వేసేసినప్పుడు ఇంటికి వెళ్ళి తాళం విరగొట్టి తలుపులు విరగొట్టి లోపలికి పోతాను. కానీ ఇంటికి తాళం వెయ్యాల్సి ఎందుకు వచ్చింది అన్నది టికెట్ తీసుకొని నా కష్టాన్ని వాళ్ళు తీసుకొని, సరే నువ్వు అవ్వు, నేను తగ్గాను, 10 మెట్లు దిగి నేను నీకు టికెట్ ఇవ్వమని చెప్పాను అధిష్టానానికి. ఇంటికి తాళం వేయాల్సింది అవసరం ఎందుకు వచ్చింది? ఇంకా ఇంట్లో వెళ్ళి నేను తలుపు తీసి వెళ్ళి కూర్చుంటే నాకుండే విలువ ఏంటి, గౌరవం ఏంటి? అలాంటప్పుడు 2 ఏళ్ల పాటు, ఒక్క నిమిషం, 2 ఏళ్ల పాటు నేను బయట ఉండేటప్పుడు మాధురి నా కోసం నిలబడిన పరిస్థితుల్లో మేము మానసికంగా దగ్గరైనప్పుడు మరి ఏం చేయమంటారు? నాకు ఒకసారి చెప్పండి, మీ లైవ్ దిన చెప్పండి, విడిచిపెట్టేద్దామా మాధురిని? కన్నవారి దగ్గర అత్తవారి దగ్గర చెడ్డైపోయింది, ప్రజల దగ్గర చెడ్డైపోయింది. ఇప్పుడు వీక్ ఒక్క నిమిషం, బాగా వీక్ అయింది. సమాజంలో అందరూ ఆమెకు రకరకాలుగా ఉంటున్నారు. ఒకవేళ చిన్న మనసు చేసుకుని ఏదైనా చెప్పాను, అది వరకు ఒకటి అది మీకు మిస్టేక్ అనిపించలేదా మాధురి గారు? మీరు సూసైడ్ చేసుకోవాలనుకోవడమే కాకుండా అది పక్క వాళ్ళు కూడా ఇబ్బంది పడుతుంది. నేను కార్ అది అనేది నేను డిప్రెషన్ లో అప్పటికే ఒక 4-5 days నుంచి స్లీప్ లేదు, నిద్ర లేదు, చాలా స్ట్రెస్ లో, చాలా డిప్రెషన్ లో ఉన్నాను. అది అనుకోకుండా జరిగింది అంతే తప్పితే దానిలో నేను అవతల వాళ్ళు కూడా సారీ చెప్పాను, కాల్ చేశాను, మాట్లాడాను. జరగరాంది జరగలేదు కాబట్టి సరిపోయింది. ఒకవేళ ఇన్ కేస్ దేవుడు మన అందరూ లేకపోయి ఉంటే ఎందుకు ఉండడు? నేను మంచి చేస్తున్నాను, అన్ని రోజులు మంచి చేసిన ప్రతి ఒక్కరి దగ్గర దేవుడు ఉంటాడని నేనైతే అటుపక్క ఫ్యామిలీకి ఏదైనా అయ్యుంటే అదే అంటున్నాను, దేవుడు నేను మంచిగా చేస్తే నన్ను మంచిగానే చూసుకుంటాడని నేనైతే నమ్ముతున్నాను. సో అవతల వాళ్ళు నా వల్ల ఎవరికి ఇబ్బంది యాక్సిడెంట్ లో మనిషి బ్రతకడానికి లేదు, కార్ 3 ఫల్టీలు కొట్టింది. చాలా అంటే
మాధురి గారు ఏంటంటే నేను కళ్ళు మూసుకొని డ్రైవ్ చేసినా సరే దేవుడు నన్ను సేవ్ చేస్తారండి. అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. అలా ఎలా అనుకుంటాం? కళ్ళు మూసుకొని ఎందుకు డ్రైవ్ చేస్తాం? మంచి చేస్తే మనకి మంచి. చాలా స్ట్రాంగ్ ఉమెన్ కదా. అవును. ఫ్యామిలీ లీడ్ చేయడంలో గానీ, పిల్లల్ని పెంచడంలో గానీ, అత్తవారింటి వాళ్ళని, పుట్టింటి వాళ్ళని, ఈ డిస్కషన్స్ అన్నిటి నుంచి మిమ్మల్ని మీరు ఇంత స్ట్రాంగ్ ఉండాలంటే ఒక ఉమెన్ కి చాలా కష్టం. బయటికి రావాలంటే జంకుతూ ఉంటారు. ఇన్ని ప్రశ్నలు, ఇన్ని మీడియా అంత ఫోకస్ మీ మీద పెడుతున్నప్పుడు అంటే ఏం చేసినా తప్పు కింద ఉంటుంది అనుకొని చెప్పి ఇదవుతున్న టైంలో ఇవేమీ పట్టించుకోకుండా మీరు ముందుకెళ్ళేటువంటి స్ట్రాంగ్ పర్సన్ ఎందుకు సూసైడ్ చేసుకోవాలనుకున్నారు? అరే అది డిప్రెషన్ అని చెప్తున్నాను కదా. నిద్ర లేదు, డిప్రెషన్ లో కార్ ఎలా ఆటోమేటిక్ గా. ఓన్లీ కారే కాదు, సూసైడ్ చేసుకొని హ్యాంగ్ చేసుకోవాలనుకోవడం, ఆయన రావడం. అది ఇప్పుడు కాదు, ఆయన బెదిరించేటువంటి కోణమా, లేదంటే నిజంగానే సూసైడ్ చేస్తారు? ఆయన బెదిరిస్తే నాకే వస్తుంది డబ్బా, ఆస్తా, పదవా, ఏమొస్తుంది బెదిరిస్తే? ఏమొస్తుందని చేసుకున్నారు? ప్రేమతో దగ్గర అయ్యాను. ఆ ప్రేమ కోసమే అప్పుడు దాకా ఆయనకి ఏమీ లేదు. ఆ అమ్మాయి ఎటు చనిపోతుందేమో అని భయంతో నేను ఏకమయ్యాను అనేది ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్. భయంతో కాదు, ఆమెకి నేను అన్ని నచ్చ చెప్తున్నాను. మన జీవితాలు ఇలా రోడ్డు మీదకి వచ్చినాయి, నా జీవితం ఇలా నష్టపోయింది, నీ జీవితం కూడా ఇలా నష్టపోయింది. కొన్నాళ్ళు ఓపిక పడితే భగవంతుడే ఏ దారి చూపెడతాడో చూద్దాం అనుకునేటప్పటికి సమాజంలో తల్లిదండ్రుల దగ్గర, కన్నవారు, అత్తవారి దగ్గర జరిగినటువంటి ఆ సంఘర్షణలో నలిగిపోతూ ఒక ప్రయత్నం తను చేస్తే, ఆ ప్రయత్నం నేను ఊహించలేదు, అనుకోకుండా జరిగింది. నేను ఆ ప్రయత్నం నుంచి కాపాడటం జరిగింది. అప్పటి వరకు కాపాడిన తర్వాత మధ్య ఆ బాండింగ్ లేదు ఉంది అంటే మేము నాకన్నీ తనే చూస్తున్నారు. అప్పటికి నేను వేరే చూడడం అనేది వేరు, నేను వేరే అభిమానులు చాలా మంది ఉంటారు శ్రీనివాస్ గారు. ఇప్పుడు మీకు మా దగ్గర అవసరం లేదు, నా దగ్గర ఎవరు అలా రాలా. నా కోసం ఇంతవరకు నా దగ్గర పని చేయించుకున్న వాళ్ళు ఆడగాని మగ గాని ఎవరు కూడా పని చేయించుకుని వెళ్ళిపోయేవాళ్లే తప్ప నా కోసం, నా భోజనాలు, నా రాజకీయ జీవితం, నా ఆర్థిక పరిస్థితుల గురించి ఆలోచించే మనిషి ఇంతవరకు నాకు దొరకల. మొట్టమొదటిసారిగా మాధురి అలా ఆలోచించింది. అలా ప్రయత్నం చేసేటప్పుడు, ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఒక చిన్న డిప్రెషన్లోకి ఆమె వెళ్ళటం జరిగింది. ఆ తర్వాత ఆ డిప్రెషన్ నుంచి నేను ఒకటి అనుకున్నాను ఏంటంటే, మా కుటుంబంలో జరిగినటువంటి సంఘర్షణలో జరిగినటువంటి ఈమెకు జరిగినటువంటి అన్యాయం వల్ల ఈమెమైనా ఇలాంటి పరిస్థితులకు దారితీస్తే, చూడండి ఎంతటి బలమైన మనిషి అయినా సరే మానసికంగా ఏదో ఒక పరిస్థితుల్లో కృంగిపోతాడు. ప్రతి జీవి కూడా, నేను ఈరోజు చెప్తున్నాను, అది చిన్నోడి నుంచి పెద్దోడి వరకు ఎందుకు నేను బ్రతకాలి, పోతే బాగుండేది అనే సందర్భం ప్రతి జీవితంలో కూడా ఒకసారి వస్తుంది, 5 సార్లు వస్తుంది, 10 సార్లు వస్తుంది. అది ఎవరోని అపర కోటీశ్వరుడి నుంచి సామాన్యుడి వరకు కూడా వస్తుంది ఆ సందర్భం. ఆ సందర్భాన్ని దాటగలిగిన వాడే మనిషి ఆ కుటుంబాన్ని నిలబెట్టుకోగలరు. అలాంటి సందర్భాలు నాకు చాలా వచ్చాయి, నాకున్న పరిస్థితులకు చాలా వచ్చాయి. అవన్నీ దాటుకుంటే గుండె ధైర్యంతో వచ్చాను. కానీ ఆడబిడ్డ కదా, కొంత సమస్యని, సంఘర్షణని తట్టుకోలేక ఏదైనా అలా జరిగినట్టే మళ్ళీ జరిగితే మేము ఎటున్నట్టు మేము ఆ సందర్భంలో నేనున్నాను, నా కోసం నువ్వు నిలబడ్డావు, నేను నీకున్నాను. ఇలాంటి ఎప్పుడు చిన్న మనసు చేసుకోకు, నువ్వు ధైర్యవంతురాలువి, చదువుకున్న దానివి, నీ వల్ల చాలా మేలు జరుగుతుంది సమాజంలో, నువ్వు అవసరమైన దానివి, నీకు నాకు చూస్తే మీ ఫ్యామిలీ అంటే మీ వైఫ్ వాళ్ళు అనట్లేదు, మీ మదర్, మీ బ్రదర్ వీళ్ళంతా కూడా మీతో మాట్లాడతారా, టచ్ లో ఉంటారా? ఈ డిస్కషన్స్ అన్ని ప్రతిదీ చెప్పాను, మా అమ్మకని చెప్పాను, మా బ్రదర్స్ కని చెప్పాను. యాక్సెప్ట్ చేయడం అంటే మరి జరిగిన పరిస్థితులు ఎవరైనా యాక్సెప్ట్ చేయాలి, ప్రజలే యాక్సెప్ట్ చేశారు కదా. ఈ పరిస్థితుల్లో నేను భరోసాగా ఉండాలా, మీ ఛానల్ ద్వారా అడుగుతున్నాను, పిడిచిపెట్టేయాలా చెప్పండి. అదే అంటున్నాము, ఏం చేయాలి? ఆ ట్రోలర్స్ అడుగుతున్నా, ఆ విమర్శకులను అడుగుతున్నా, ఆ పరిస్థితుల్లో నేనేం చేయాలి? వదిలిపెట్టేయమంటే ఏం జరుగుతుంది? ఏదైనా జరిగితే దువ్వాడ శ్రీని వల్ల, వీళ్ళ కుటుంబం వల్ల ఒక అమ్మాయి జీవితం నాశనం అయిపోయింది, రోడ్డు మీద పడిపోయింది, ఆ అమ్మాయి ఇలా అయిపోయింది, ఆ పిల్లలు ఇలా అయిపోయినారు అని మేము జైలుకి వెళ్తాం, అందరం నరకం అనిపిస్తాం. ఆ నరకం నుంచి ఈరోజు ఆ నరకానికన్నా ఇప్పుడు ఒక బెటర్ పొజిషన్లో ఉన్నాం. ఎలా ఉన్నాం? తనకు నేను భరోసా ఇవ్వడం వల్ల, తను నాకు నిలబెట్టడం వల్ల, నా పిల్లల్ని నేను నిలబెట్టుకుంటూ, తన పిల్లల్ని తను నిలబెట్టుకోవడానికి మొత్తం 5 పిల్లలు మా పిల్లలు అనుకుని ఒక నిర్ణయం తీసుకుని మేము ఈరోజు రావటం, సమాజానికి ఇవన్నీ చెప్పటం. చూడండి, ఇవన్నీ చెప్పాం కాబట్టి, చెబుతున్నాం కాబట్టి మీరు అడుగుతున్నారు. మాకు తెలియదు, మేము ఇలా చేయలేదంటే మీరు అడగలేరు కదా. విమర్శకులు కూడా ఏం చేయలేరు కదా. మరి విమర్శకులకు మేము చెప్పాం, విమర్శకులు చాలా దాచుకుంటున్నారు, విమర్శకులు వాళ్ళ రహస్య జీవితాలు చాలా ఉన్నాయి. బహిర్గతం అయింది, నేను బహిర్గతం అయినప్పుడు నేను బహిర్గతం చేయాల్సినవి కూడా రహస్యంగా ఇప్పటికీ. ఏం చెప్తారంటే, ఎట్లాగా వ్యాలంటైన్స్ డే గురించి మనం ఆడుకున్నాం కాబట్టి, ప్రేమించుకున్న వాళ్ళకి, ప్రేమ దక్కక సూసైడ్ చేసుకున్న వాళ్ళకి ఏం చెప్తారు? ఇద్దరు కూడా అంటే ప్రేమతో విజయం సాధించవచ్చు,
ప్రేమ అన్నది ఎంతటి విజయాన్నైనా ఇస్తుంది, బ్లష్ అవుతుంది ఫేస్ మాదిరి గారు. ఎంతటి విజయాన్నైనా ఇస్తుంది. కాబట్టి దయచేసి చిన్న మనసు చేసుకోకూడదు, అలా చిన్నగా ఆలోచించుకోకూడదు. ఎవరెవని చిన్నవాళ్ళు అవని పెద్దవాళ్ళు అవని అంటే ప్రేమకు వయసు కూడా ఉండదండి. మీరు అన్నారు ఇప్పుడు ఏముంది దువ్వాడ శ్రీనివాస్ గారు, డబ్బు ఉండదు, స్థాయి ఉండదు, హోదాలు ఉండవు, వయసు ఉండదు. ఆవిడ కళ్ళతో చూడండి సార్, మీకు అన్ని ఉంటాయి. ప్రేమ ఆవిడ కళ్ళతో చూడండి, మీకు అన్ని ఉంటాయి. వెంటనే టర్న్ అయ్యారు మీ వైపు చూడడానికి. కలవటానికి ఆవిడ కళ్ళలో చూస్తే అన్ని కనిపిస్తాయి. కలవటానికి రీజన్ ఉండదు, అది భగవంతుడి తాలూకా నిర్ణయం. నేనంటాను కర్మ సిద్ధాంతాన్ని నమ్మిన వ్యక్తిగా గత జన్మ సుకృతం అని అంటాను. కృష్ణ పరమాత్ముడు గీతలో అదే చెప్పారు, అదే జరిగిందని నేను. ఓకే ఓకే మాధురి గారు, అందరికీ తెలిసిన విషయం ఆయన ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు? మనం వ్యాలంటైన్స్ డే గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి హాట్ నుంచి కొంచెం స్పీడ్గా క్లోజ్ చేద్దాం. ఎవరు ప్రపోజ్ చేశారు? శ్రీనివాస్ గారు ప్రపోజ్ చేశారు. ఎట్లా ప్రపోజ్ చేశారు? కష్టంలో ఉండేటప్పుడు, బాధలో ఉండేటప్పుడు, నాకు బాసటగా ఉండేటప్పుడు, అటున్నారండి అటు నాకు కొంత వాదార్పుగా ఉండేటప్పుడు ఎందుకో నాకు కనెక్ట్ అయిపోయింది. కనెక్ట్ అయ్యి ఒకరోజు మెసేజ్ పెట్టేసాను, ఏమని? ఐ లవ్ యూ. రాజా అని కాదా? రాజా కాదే. ఆ తర్వాత రాజా రాజు అనుకున్నా, ఏంటి పిలుదా రాజా 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 అని నన్ను పిలుచు, నేను ఇప్పుడు రాజు అంటాను. ఎప్పుడు పిలిచారు రాజా? నా నిక్ నేమ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? నేనే ఇద్దరు ఏమని పేరు పెడదాం, మాధురి, అందరూ మాధురి అంటారు, అలా కాదు. వాణి గారికి ఎప్పుడైనా పెట్టారు అట్లా నిక్ నేమ్? అంత ఐక్యత మాకు ఎక్కడుంది, అంత ఓకే ఓకే స్వీట్ గా వెళ్దాంలేండి, మళ్ళీ ఎండింగ్ మనకి సాడ్ మూమెంట్స్ ఎందుకు. కాబట్టి రాజా నేను పిలుస్తాను, తను మరి ఎందుకు నన్ను రాజా అని పిలుస్తుంది? మా ఆడియన్స్ కోరిక మేరకు లైవ్ లో మరొకసారి ప్రపోజ్ చేయమంటున్నారు. ఏంటి చెప్పాను కదా, నేనే చెప్పాను. అక్కడ పక్కనే ఉన్నారు పాపం, ఆవిడ వెయిట్ చేశారు. ఎన్నిసార్లు చెప్పించుకున్నా ఇంకా చెప్పించుకోని ఉంటుంది కాబట్టి లేడీస్ కి ఎందుకు మీడియా ముందు చెప్పించుకోవాల్సిన అవసరం ఉంది, రోజు ఇంట్లో చెప్తారు. అంటే మా ముందు చెప్తే ఏమైంది? చెప్పచ్చు, మీదంతా ఓపెన్ సీక్రెటే కదా. చెప్పించుకోవాలని ఉంటే చెప్తున్నాను, నాకెందుకు చెప్పించుకోవాలని ఉంటుంది, రోజు 100 సార్లు. ఐ లవ్ రాజా ఫర్ ఎవర్ అండ్ ఎవర్. ఆన్సర్ లేదా? ఆన్సర్ లేదా? అన్నవ్వే అన్నిటికీ అర్థమా? ఆయన చెప్పినప్పుడు మీ ఆన్సర్ ఎవ్రీ సెకండ్ నేను అతను లవ్ చేస్తూనే ఉంటా కొత్తగా. నాకు చెప్పడం కాదండి, మీకు మీరు చెప్పండి. నాకు ఆన్సర్ వద్దు, నేనేం మిమ్మల్ని అడగడం లేదు. ఐ లవ్ యూ రాజు. మళ్ళీ నవ్వు. ఆన్సర్ ఐ లవ్ యూ. ఓకే ఓకే ఎందుకంటే మిమ్మల్ని బాధ పెట్టాను కదా, మీ కళ్ళల్లో నీళ్ళు చూసినప్పటికి నాకు బాధపడలేదు. ఫైనల్ గా ఒక ర్యాపిడ్ ఫైర్ తో క్లోజ్ చేద్దామండి. ఆల్మోస్ట్ ఫ్యామిలీకి సంబంధించి కూడా అన్ని డిస్కస్ చేసుకున్నాము, ఎవరికి ఉన్నటువంటి కొన్ని డౌట్స్ కూడా క్లియర్ చేసాం అనుకుంటున్నాము. ఎవరు ఏ విధంగా అనుకోకుండా ఉండేందుకు, ఏదైతే కొంచెం సింపతి అనుకోవచ్చు, సింపతి గెయిన్ చేస్తున్నారు, ఇవన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాం అనుకుంటున్నాం. ర్యాపిడ్ ఫైర్ స్టార్ట్ చేద్దామా? జస్ట్ 2 minutes లో క్లోజ్ చేద్దాం. నేను కొన్ని పేర్లు చెప్తాను, ఆ కొన్ని పేర్లకి 1 word ఆన్సర్ చెప్పాలి నాకు. లెంతీ క్వశ్చన్, నేను 2 marks క్వశ్చన్స్ 5 marks క్వశ్చన్స్ అడగడం లేదు, బిట్ క్వశ్చన్స్ అడుగుతున్నాను, దానికి ఆన్సర్ చెప్పండి. మీతో స్టార్ట్ చేశారు శ్రీనివాస్ గారు. జగన్మోహన్ రెడ్డి మా దేవుడు, చంద్రబాబు నా శత్రువు, పవన్ కళ్యాణ్ నా శత్రువు. ఒక్క ఆన్సర్ నేను డిబేట్ తీసుకో. నాకు పవన్ కళ్యాణ్ నచ్చడు, నచ్చని వ్యక్తి. నచ్చని వ్యక్తి. లోకేష్ కష్టపడితే పైకి రాగలడని నమ్మకం ఉంది. అచ్చెన్నాయుడు ద్రోహి. మీ వైఫ్ ద్రోహి, మోసం చేసింది నన్ను. మళ్ళీ సేమ్ ఆన్సర్. నన్ను మోసం. ఎవరిని మారుస్తారు? అచ్చెన్నాయుడిని మారుస్తారా, మీ వైఫ్ పెట్టినటువంటి నేమ్ మారుస్తారా? ద్రోహి అనేది ఎవరికి యాప్టిబుల్? అచ్చెన్నాయుడు ద్రోహి. వాణి వరకు వస్తే ఆమె నాకు అన్యాయం చేసింది, అన్యాయం చేసినట్టు. సింగిల్ వర్డ్ ఏమంటున్నారు? ఫోనీలేండి, అన్యాయం చేసింది. ఇంకెందుకు ఆయన ఇంత ఇబ్బంది పెట్టడం? ద్రోహిలోంచి బయటికి రాలేకపోతున్నారు ఆయన, దాంట్లోనే పర్యాయ పదాలు వెతుక్కుంటూ ఉన్నారు. ఓకే మాధురి గారు, మరి మాధురి నా ఇష్ట సఖి. అమ్మో, ఇప్పుడు మీరు అందుకోవాలి పాట, ఇష్ట సఖి అన్నప్పుడు. పాటతో క్లోజ్ చేద్దాం. మీరు ఒక పాట పాడండి. మీరు ర్యాపిడ్ ఫైర్ అన్నారు, ముందే అడగండి. ఆ పాట సింక్ అవుతుంది కదా ఇష్ట సఖి అన్నప్పుడు. ఇష్టమైన ఏదో సకుడా ఏదో ఉంటుందిగా, ఇష్టమైన సకుడా ఇష్టమైన సకుడా అంతే. రాదు పాట నాకు అది. ఓకే, మీ ఫేవరెట్ సాంగ్ మాత్రమే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా నేర్చుకున్నామంట. ఓకే, మీ ర్యాపిడ్ ఫైర్ కూడా మీరు సిద్ధంగానే ఉన్నారు. సేమ్ క్వశ్చన్స్. నేను జగన్మోహన్ రెడ్డి గురించి అడగట్లేదు, ఎందుకంటే నాకు తెలుసు మీ గురించి. ఓకే, చంద్రబాబు అన్న మా జగన్ అని చెప్పినట్టు చంద్రముఖి. ఓకే, పవన్ కళ్యాణ్ అన్స్టేబుల్. బాలయ్య
హీ ఈజ్ నైస్ గై. ఓకే, మనసున్న మనిషి. నాకు లిటరల్లీ బాలకృష్ణ బాలకృష్ణ అంటే నాకు చాలా ఇష్టం. చిన్న పిల్లోళ్ళకి చాలా మంచి, అందరూ అనుకుంటారు అగ్రెసివ్ అది ఇది అని, కానీ నేను లిటరల్ గా చెప్పాలంటే మంచి మనసున్న చిన్న పిల్లని మనస్తత్వం అని మేము పరిచయం కాదు, మాకు తెలియదు. రామారావు గారి ఫ్యాన్ నేను. రామారావు గారి ఫ్యాన్గా వాళ్ళ కుటుంబం మీద పూర్తిగా నాకు ఇంట్రెస్ట్. ఆ ఇంట్రెస్ట్లో బాలకృష్ణ ఒకళ్ళే కాదు, 11 మంది పిల్లలు చాలా మంచివాళ్ళు రామారావు గారి పిల్లలు. బాలకృష్ణ గారు మనకు తెలిసిన వ్యక్తి, భువనేశ్వరి గారు చాలా మంచి వ్యక్తి, నేను గౌరవిస్తాను. పురంధేశ్వరి గారు వెరీ నైస్ విమెన్. ఓకే, బాలయ్య అన్నారు కదా, అపోజిషన్ పార్టీలో బాలయ్య కన్నా స్వీటెస్ట్ పర్సన్ ఎవరంటే ఏమంటారు? అపోజిషన్ లో లోకేష్ గారు కూడా స్వీటెస్ట్. ఆయనకి అసలు నచ్చనంటున్నారు. లోకేష్ పనికొస్తాడు, కష్టపడితే పైకి సీఎం అవుతారా? ఆయనకి ఇవ్వమని నేను అంటున్నాను. ఇప్పుడు ఇవ్వాలని మేము అనుకుంటున్నాం. దయచేసి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కి ఇచ్చేయటం, వీళ్ళకి ఇచ్చేయకుండా కొడుక్కే ఇవ్వాలన్నది నా కోరిక. దేనికోసం? చంద్రబాబు నాయుడు తప్పుకుని ఇప్పుడు ఇవ్వాలి. పార్టీకి బలం చేకూరుతుందనా లేదంటే కంపేర్డ్ టు పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు, హీఈస్ వెరీ షార్ప్, హీఈస్ వెరీ ఇంటెలిజెంట్, హీఈస్ వెరీ ఇంటెలెక్చువల్. యంగ్ జనరేషన్ గా తను ఇంకొంచెం బాగా డెవలప్మెంట్ చేస్తాడేమో, ఇంకొంచెం బాగా జనాలకి ముందుకెళ్తాడేమో అన్న ఆలోచనతో లోకేష్ ఇప్పుడు సీఎం అయితే బాగుంటుందని నా ఒపీనియన్. బాలయ్య బాబు అయితే నెంబర్ 1, నెంబర్ 2 లోకేష్ కి ఇవ్వచ్చు. కొంచెం చంద్రబాబు గారు రెస్ట్ తీసుకొని లోకేష్ కి ఇస్తే బాగుంటుందని మా ఒపీనియన్. చంద్రబాబు గారి పాలన గురించి మీ యొక్క వర్డ్? అబద్ధపు పాలన, అబద్ధపు మేనిఫెస్టో, అబద్ధపు పాలన, మోసగాడు, అంతే. ఎందుకు మంచిగా ఏం చెప్పాలి? ప్రజల్ని మోసం చేసి అబద్ధపు మేనిఫెస్టోతో వచ్చి ప్రజల్ని మోసం చేస్తున్నారు. ఆయనేమో 1 word తో చెప్పమన్నారు, మీరు మాత్రం 2 marks క్వశ్చన్ ఆన్సర్ ఇస్తున్నారు. మీరు అడిగారు, పాలన కోసం అడిగారు. నేను చెప్పాను చంద్రముఖి అని, మరి నిమిషంకి ఒకలా మారిన అదే చంద్రముఖి. ఓకే, పవన్ కళ్యాణ్ అన్స్టేబుల్. మీ హస్బెండ్? నో కామెంట్స్. అది ఆన్సర్ కాదు, మీ నుంచి అన్నారు, అది ఓడే కదా, నో కామెంట్స్. మీ దగ్గర నుంచి ఆన్సర్ లేనటువంటి ప్రశ్న కూడా ఉంటుందా? దేనికి నేను వెనకడుగు వేయను, దేనికైనా సమాధానం చెప్తానటువంటి మాధురి నో కామెంట్స్ అనే ఆన్సర్. నానా మా ఎక్స్ హస్బెండ్ కోసం చెప్పాలి సింగిల్ వర్డ్ లో. ఓకే, సారీ నేను మిస్టేక్ అడిగానా? ఓకే, ఎక్స్ హస్బెండ్ గురించి చెప్పండి. అర్థం కాని పుస్తకం. ఓకే, ఎవరికైనా మీ లైఫ్లో సారీ కానీ థ్యాంక్స్ కానీ చెప్పాలనుందా? ఎవరికి ఏం చెప్పాలనుకుంటున్నారు ఫైనల్గా? థ్యాంక్స్ రాజా చెప్దాం అనుకుంటున్నా. దేనికి చెప్పండి, పక్కనే ఉన్నారుగా, కొంత లాంగ్ లేరుగా. నాకు ఒక మంచి లైఫ్, ఒక మంచి ప్లాట్ఫామ్ ఇస్తున్నందుకు రాజాకి ఎప్పుడు థ్యాంక్స్ చెప్దాం అనుకుంటున్నా. సారీ మా ఫాదర్కి. దేనికి? మీరు సింగిల్ వర్డ్ అడిగారు, అంతకు మించి మరి నేను అదే అడిగా. ఫాదర్ కి అన్నారు, దేనికోసం ఏంటి అని చెప్పేసి అడిగా. ర్యాపిడ్ ఫైర్ అంటే సింగిల్ వర్డ్ అంతే. సారీ చెప్పాలని. ర్యాపిడ్ ఫైర్ అయిపోయిందండి, ఎందుకు సారీ చెప్పాలనుకుంటున్నారు? అంతేనా, ఆయన మనసు బాధపడుతుంది ఇవన్నీ చూసి. మీ గురించి బాధపడుతున్నారు అనేది కూతురు జీవితంలో అయినప్పుడు బాధపడతారు కదా, ఆయనకి సారీ చెప్పాలి. ఓకే ఓకే ఓకే, కూల్. ఏదైనా కావచ్చు, లైఫ్లో ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి. వన్స్ అగైన్ నేను చాలా స్వీట్గా కూల్గా క్లోజ్ చేద్దామంటే చివరికి మళ్ళీ మిమ్మల్ని బాధ పెట్టే. ఆఖరిలో నేను చెప్తున్నాను, మాధురికి ఒక మంచి విమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ గా ప్రిపేర్ చేస్తున్నాం. ఆల్ ది బెస్ట్. థర్డ్ మమ్మల్ని పిలుస్తారుగా కాంచీపురం వకులా సిల్క్స్ తో. ఫ్యాషన్ అంటే ప్యాషన్ ఎక్కువ కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల నుంచి కూడా ఆ వస్త్రాలను సేకరించి ఇప్పుడు తను రెడీ అవుతుంది, చేస్తుంది. చాలా భారీగా ఒక 6 బ్రాంచెస్ హైదరాబాద్ లోనే ప్లాన్ చేస్తున్నాం. అందులో మొదటి బ్రాంచ్ తను స్టార్ట్ చేస్తుంది March 3వ తారీఖున. బ్యాక్గ్రౌండ్ లో నా టోటల్ సపోర్ట్ తనకుంటుంది. అది పూర్తిగా ఆమె ఫినాన్షియల్ కదా, మళ్ళీ దాంట్లో వాటాలు షేర్లు. మా ఇద్దరికి వాటాలు షేర్లు లేవమ్మా. మీ గురించి నాదంటూ ఏం లేదు, సంబంధించి పెట్టిన దాంట్లో మళ్ళీ వెనక్కి వస్తారు కదా, సో దాని గురించి మీ ఇద్దరి గురించి, మీ బాండింగ్ గురించి మాట్లాడలేదు. ఓకే, ఏదైనా థర్డ్ మమ్మల్ని కూడా ఇన్వైట్ చేయండి, మాకు కూడా పట్టు చీరలు ఇవ్వండి, మంచి కలర్ సెలెక్ట్ చేసి పెట్టండి మా కోసం కూడా. మీరు ఏ సెలెక్ట్ చేసుకుంటే అదే ఇస్తాను, సెలెక్ట్ చేసి పెట్టడం ఎందుకు. ఓకే రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎవరేమనుకున్నా ఇంతే ధీటుగా ఇంతే ముక్కుసూటిగా ముందుకెళ్ళండి. ఫైనల్గా నా గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఆశా గారు ఈరోజు కెలికి విడిచిపెట్టి చాలా చక్కగా ప్రజలకి, ముఖ్యంగా ఐ న్యూస్ వాళ్ళకి, ఐ న్యూస్ యాజమాన్యానికి, ప్రేక్షకులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాస్తవాల్ని స్పష్టంగా మీ ద్వారా రప్పించారు, ప్రజలందరికీ తెలియజేసాం. మా రాజకీయ జీవితం ఎప్పుడు కూడా మా ఊపిరే రాజకీయం.
ఒకటి రాజకీయం, మా కుటుంబం, పిల్లలు, మా 5గురిని చూసుకోవాలా. అలాగే వ్యాపార రంగంలో కూడా అడుగుపెట్టి మా దగ్గర కొంతమంది పనిచేసేటట్టు, మనం ఉపయోగపడేటట్టు ఈ జీవితాన్ని అంకితం చేయాలి. మీరేమన్నా చెప్పాలనుకుంటున్నారా? ఇది 2 మార్క్ క్వశ్చన్స్ ర్యాపిడ్ కాదు. నన్ను చాలా మంది సపోర్ట్ చేస్తూ వస్తున్నారు, ట్రాల్ కూడా చేస్తున్నారు చాలా మంది. ట్రాల్ చేసిన వాళ్ళు కూడా థ్యాంక్స్ చెప్తున్నాను, సపోర్ట్ చేస్తున్న వాళ్ళు కూడా థ్యాంక్స్ చెప్తున్నారు. నాకేం లేదా? మీకు డబల్ థ్యాంక్స్. ఆశా గారు చాలా స్వీటెస్ట్ యాంకర్. నేను ఇంతవరకు చూసిన యాంకర్ లో స్వీటెస్ట్ యాంకర్. ఎక్కడ మా మనసు నచ్చుకోకుండా, మమ్మల్ని బాధపెట్టుకున్నా చాలా చక్కగా మనసులో మాటేనా? నేను అదే చెప్తున్నా, చాలా బాగా చేశారు. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. మీ బెస్ట్ ఫ్యూచర్ ఇంకా బెస్ట్ గా ఉండాలి. మీ పిల్లలకి కూడా మీరు అనుకున్నటువంటి అన్ని జరగాలి. ఇంతే స్ట్రాంగ్ గా ముందుకెళ్ళాలి. ఇంకో 10 మందికి మీరు రోల్ మోడల్ గా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండ్ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. చూసారుగా, దాదాపుగా అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్స్ వచ్చాయనుకుంటా. కీప్ వాచింగ్ ఐ న్యూస్. నమస్తే.